అందరికీ నమస్కారం. క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ ద పీరియాడిక్ టేబుల్ 10th క్లాస్ వాళ్ళ కోసం చేస్తున్న ఫిజికల్ సైన్స్లో ఇదొక చాప్టర్. దీనికోసం చేస్తున్న వీడియోస్లో మనం నెక్స్ట్ వీడియోకి వచ్చేసాం. ఇంతకుముందు మనం 2 వీడియోలు చేసాం. డొబ్రైనర్స్ లా ఆఫ్ ట్రయాడ్స్ చూసాం అండ్ న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్ చూసాం. ఈ 2 థియరీస్ తర్వాత వచ్చిన నెక్స్ట్ థియరీ ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ద మోస్ట్ ఇంపార్టెంట్ థియరీ అండ్ ఒక రెవల్యూషన్ ఈ థియరీ. అప్పటి వరకు కెమిస్ట్రీలో జరుగుతున్న క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ కోసం జరుగుతున్న ఎక్స్పెరిమెంట్స్లో ఒక రెవల్యూషన్. దానికి ముందు వచ్చిన 2 థియరీలు ఫెయిల్యూర్స్ థియరీసే. డొబ్రైనర్స్ థియరీ ఫెయిల్యూరే, న్యూలాండ్స్ థియరీ కూడా ఫెయిల్యూరే. అయితే ఒక్క విషయం అండి, ఇవి 2 అట్టర్ ఫ్లాప్, మామూలు ఫెయిల్యూర్ కాదు. అసలు మనం దాన్ని పట్టించుకోలేదు, దాంట్లోంచి మనం ఏం తీసుకోలేదు. అసలు ఆ 2 థియరీల నుంచి మనకు బనికొచ్చే ఒక విషయం నెక్స్ట్ థియరీకి ఉపయోగపడుతుందంటే లేదు. నెక్స్ట్ థియరీ, ఈరోజు మనం చెప్పుకోబోతున్న థియరీ ఇండిపెండెంట్ థియరీ. అంటే న్యూలాండ్స్ థియరీలో నుంచి ఆ డీమెరిట్స్ని సరిచేస్తూ తయారైన కొత్త థియరీ కాదు. అసలు న్యూలాండ్స్ థియరీ సంబంధం లేదు. ఈ సైంటిస్ట్కి న్యూలాండ్కి సంబంధం లేదు. సో ఆ 2 అంత అట్టర్ ఫ్లాప్ థియరీస్ అయినా కూడా మనం ఎందుకు టెక్స్ట్ బుక్లో ఆ థియరీస్ని డిస్కస్ చేసుకున్నాం? వాళ్ళు థియరీస్లో ఫెయిల్ అయ్యారు, కానీ ఒక్క విషయంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఇనీషియేషన్. ఎలిమెంట్స్ని సర్దాలి, ఎలిమెంట్స్ని మనం ఒక ఆర్డర్లో పెట్టాలి అనే ఒక ఆలోచన వాళ్ళకు వచ్చింది. సరే, వాళ్ళు సర్దిన పద్ధతి, వాళ్ళు అరేంజ్ చేసిన పద్ధతి రాంగ్ అయి ఉండొచ్చు, బట్ దే ట్రైడ్. దే ఆర్ ద ఇనిషియేటర్స్. మనం చూడండి, ఎప్పుడైనా మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఏదన్నా ఒకరికి హెల్ప్ అవ్వాల్సి వచ్చింది, లేదా ఎవరైనా పడిపోయారనుకోండి, ఏదైనా దెబ్బలు తగులుతున్నాయి అనుకోండి, అందరూ ఆగి చూస్తుంటారు, ఎవరు ముందుకు రారు. ఎవరైనా ఒకళ్ళు ముందుకు రాగానే వెంటనే ఇక అందరూ ఇక గుమి కొడతారు. అక్కడ ఎవరి పని వాళ్ళు ఎవరు తలా వచ్చేసి హెల్ప్ చేస్తారు. అంటే ఇక్కడ ఎవరు ఇంపార్టెంట్ అంటే ఇనీషియేటర్స్ ఇంపార్టెంట్. మొదట ఎవరైతే ఆ పనిని మొదలు పెడతారో వెంటనే మిగిలిన వాళ్ళకి ఎంకరేజ్మెంట్ వచ్చేస్తుంది. ఇక్కడ కూడా డొబ్రైనస్ థియరీ, న్యూలాండ్స్ థియరీలు ఫెయిల్ అయినప్పటికీ సైంటిస్టులలో మాత్రం ఒక ఫైర్ అంటుకుంది. ఎస్, మనం క్లాసిఫికేషన్, ఎలిమెంట్స్ని క్లాసిఫికేషన్ చేయాలి, ఒక ఆర్డర్లో పెట్టాలి, సక్సెస్ఫుల్ థియరీ ఇవ్వాలి, ప్రాపర్టీస్ స్టడీ చేయాలని. సో అట్లా ఆలోచన వచ్చిన ఒక గొప్ప సైంటిస్ట్ ఇచ్చినటువంటి పీరియాడిక్ టేబుల్ని ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఆ సైంటిస్ట్కి సంబంధించిన ఒక కొటేషన్ ఇక్కడ మీకు బోర్డు మీద ఉంది. ముందు దీన్ని మీకు పరిచయం చేస్తాను. రిఫ్రైన్ ఫ్రమ్ ఇల్యూషన్స్, ఇన్సిస్ట్ ఆన్ వర్క్ అండ్ నాట్ ఆన్ వర్డ్స్, పేషెంట్లీ సీక్ డివైన్ అండ్ సైంటిఫిక్ ట్రూత్. దీని అర్థం ఏంటంటే, రిఫ్రైన్ ఫ్రమ్ ఇల్యూషన్స్, భ్రమల్లోంచి బయటకు వచ్చాయి, భ్రమల్లోంచి మీరు బయటకు వచ్చేయండి, బయటకు వచ్చాయి. ఇన్సిస్ట్ ఆన్ వర్క్, పని మీద శ్రద్ధ పెట్టు, పని కోసం కష్టపడు, మాటల కోసం కాదు. అంటే మాటలు చెప్పడం కాదు, పని చేయి, పని ఇంపార్టెంట్. పేషెంట్లీ సీక్ డివైన్ అండ్ సైంటిఫిక్ ట్రూత్. ఇక్కడ ఒక అద్భుతమైన లైన్ ఉంది తెలుసా ఇందులో. పేషెంట్లీ సీక్ డివైన్, ఇది ఎప్పటి స్టోరీ? 1860లలో, 1850, 60లలో స్టోరీ, అప్పటి స్టేట్మెంట్. ఆ రోజుల్లో దైవభక్తికి సైన్స్కి మధ్య చాలా పెద్ద గోడ ఉండేది. అంటే దైవాన్ని బాగా నమ్మే వాళ్ళకి సైన్స్ అంటే పడదు. సైంటిస్టులు చెప్పే వాస్తవాలు వీళ్ళు వినరు, దైవాన్ని నమ్మేవారు. సైన్స్ నమ్మేవాళ్ళు అటు దైవం మీద నమ్మకం ఉండదు వాళ్ళకి. ఈ రెండిటిని కలిపి నమ్మాలి అనేవాళ్ళు చాలా అరుదు. అందులో ఒక గొప్ప వ్యక్తి, ఈరోజు మనం చదువుకోబోతున్న సైంటిస్ట్ యొక్క మదర్. ఈ కొటేషన్ ఈరోజు మనం చదువుకోబోతున్న సైంటిస్ట్కి వాళ్ళ మదర్ చెప్పింది. ఆ సైంటిస్ట్ పేరు, హీ ఈజ్ నన్ అదర్ దాన్ ద రష్యన్ సైంటిస్ట్ డిమిత్రీ ఇవానోవిచ్ మెండలీ. సో మెండలీవ్ స్పెల్లింగ్ రకరకాల బుక్స్లో రకరకాలుగా రాస్తున్నారు. మీరు దీని గురించి పెద్దగా వరి అయ్యే తలకాయలు పగలగొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే యాక్చువల్గా అతని నేము రష్యన్ లాంగ్వేజ్లో మెండలేవ్. ఆ ప్రొనౌన్సియేషన్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా అర్థం చేసుకొని ఆ ప్రొనౌన్సియేషన్కి అనుకూలంగా స్పెల్లింగ్లు రాసుకుంటూ పోయారు. సో మన స్టేట్ టెక్స్ట్ బుక్లో అయితే మెండలీఫ్ అని ఉంటుంది,
ఎన్సీఆర్టీ బుక్స్లో మెండలీవ్ అని ఉంటుంది, వేరే వేరే అదర్ కంట్రీస్లో ఇలా కూడా స్పెల్లింగ్ రాస్తారు, ఇది పెద్ద విషయం కాదు. సో వీళ్ళ మదర్ ఇతనికి చెప్పిన కొటేషన్, తన తల్లి చెప్పిన ఆ కొటేషన్ని ఒక జీవితానికి ప్రిన్సిపల్గా అప్లై చేసుకొని, ఇదే నా ప్రిన్సిపల్, నా లైఫ్ ప్రిన్సిపల్ ఇది, దీన్ని నమ్మే నేను ఇంత కష్టపడ్డాను, ఇన్ని విషయాలు కనిపెట్టానని మెండలీవ్ తన ఈ విషయాన్ని చాలామందితో చెప్పాడు. అప్పట్లో వాళ్ళ ఈక్వల్ ఏజెస్ పర్సన్స్ బుక్స్లో రాశారు, మెండలీవ్ ఇలా చెప్తూ ఉండేవాడని రాశారు. అంత ప్రేమ తల్లి అంటే. ఎందుకు అంటే తల్లిదండ్రులు పరిస్థితి, మెండలీవ్ ఒక సైంటిస్ట్గా ఎదిగిన పరిస్థితి మనం టైం వచ్చినప్పుడు చెప్పుకుందాం, గ్యాప్స్లో చెప్పుకుందాం, మీరే అర్థం చేసుకుంటారు అతను ఎందుకు అంత గొప్పవాడని. సో అది పక్కన పెడితే, ఇక మెండలీవ్ గురించి వాళ్ళు మనం ఎందుకు చదువుకుంటున్నాం అంటే, హీ గేవ్ ద పీరియాడిక్ టేబుల్. ఇతను పీరియాడిక్ టేబుల్ ఇచ్చాడు ఈ ప్రపంచానికి. ఈ పీరియాడిక్ టేబుల్ని ఎంత కష్టపడి ఇచ్చాడు అనేది కేవలం అతనికి, అతని సమకాలికులకి, ఆ ఈక్వల్ ఏజెస్లో ఉండే వాళ్ళకి మాత్రమే తెలుసు. ఆ టైంలో అండి 63 ఎలిమెంట్స్ మాత్రమే ఫైండ్ అవుట్ చేయబడ్డాయి. ఇప్పుడు మనం దాదాపు 118 ఎలిమెంట్స్ దాకా మనకు అవైలబిలిటీ ఉంది. అప్పట్లో 63 ఎలిమెంట్స్ మాత్రమే అందుబాటులో ఉన్న టైం అది. ఈ 63 ఎలిమెంట్స్నే క్లాసిఫై చేయాలి. అప్పుడు టార్గెట్ అంటే 63 ఎలిమెంట్స్ని సర్దాలి, వాటి ప్రాపర్టీస్ ప్రకారం ఆర్డర్లో అరేంజ్ చేయాలి. చాలా కష్టపడ్డాడు మెండలీవ్. ఏం చేసేవాడు అంటే తెలుసా, కార్డ్స్ మీద రాసుకునేవాడు ఆ ఎలిమెంట్స్ పేర్లు, వాటి ప్రాపర్టీసు అన్నిటినీ కార్డ్స్ మీద రాసుకొని ఆ కార్డులని గోడలకు అంటించేవాడు. దాదాపు 3 రోజులు 3 days and 3 nights నాన్ స్టాప్గా ఇదే పని. 63 ఎలిమెంట్స్ని గోడ మొత్తం నింపేశాడు, గోడ మీద అతికిచ్చాడు, పిన్ చేశాడు. ఒక్కొక్క ఎలిమెంట్ ఒక్కొక్క స్టిక్కర్ మీద, ఒక కార్డు మీద రాసి గోడ మీద పెట్టాడు. ఇక పెట్టి ఆ ఎలిమెంట్స్ని అలానే చూస్తూ వాటి ప్రాపర్టీస్ ఎవరెవరు మ్యాచ్ అవుతున్నారు. ఒక ఎలిమెంట్ యొక్క ప్రాపర్టీ ఉందనుకోండి, ఈ ఎలిమెంటు ఇదే ప్రాపర్టీ ఇంకెవరి దగ్గర ఉంది, ఇవన్నీ ఎలిమెంట్స్ పెట్టాడు, కార్డులు అతికిచ్చాడు గోడకి. వీళ్ళలో ఎవరెవరి మధ్య పోలికలు ఉన్నాయి. సో ఈ కంపారిజన్ చేయటానికి దాదాపు 3 days 3 nights నాన్ స్టాప్గా అంత కష్టపడి ఈ పీరియాడిక్ టేబుల్ని ఇవ్వటం జరిగింది డిమిత్రీ ఇవానోవిచ్ మెండలీవ్. అందుకనే మనం చాలా సక్సెస్ఫుల్ పీరియాడిక్ టేబుల్, మీరు చూడండి, మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అని ఇప్పుడు మనం అందరం చదువుతున్న మోస్ట్లెస్ పీరియాడిక్ టేబుల్లో దాదాపు 70% మెండలీవ్ ఇచ్చిన పీరియాడిక్ టేబులే. మెండలీవ్ ఇచ్చిన పీరియాడిక్ టేబుల్ దాదాపు 70% మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో ఉందంటే ఎంత సక్సెస్ఫుల్ పీరియాడిక్ టేబుల్ ఇచ్చాడో మీరు అర్థం చేసుకోండి, మీకు ఆ ఫీల్ కనెక్ట్ అవుతుంది. అందుకనే ఇతన్ని, ఈ సైంటిస్ట్ని ఫాదర్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ అంటారు. సో డిమిత్రీ ఇవానోవిచ్ మెండలీవ్ ఈజ్ కాల్డ్ ద ఫాదర్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్. అంత పేరు ఎందుకు వచ్చిందంటే అంత సక్సెస్ఫుల్ పీరియాడిక్ టేబుల్ ఇచ్చాడు కాబట్టి. 3 రోజులు 3 రాత్రులు నాన్ స్టాప్గా చేసిన కృషి తర్వాత అతనికి ఆ పీరియాడిక్ టేబుల్ ఐడియా వచ్చి, అప్పుడు ఈ కార్డులన్నీ ఆర్డర్లో పెట్టుకుంటూ మొత్తానికి ఒక అరేంజ్మెంట్ని పూర్తి చేశాడు. చాలా కష్టపడ్డాడు. మీరు ఆలోచించండి, 3 రోజులు 3 రాత్రుల్లో నాన్ స్టాప్గా నిద్ర లేకుండా మనిషి ఎలాంటి పరిస్థితిలో ఉంటాడు. దీనికి వచ్చిన స్టోరీ కూడా ఉంది. అంటే ఈ పీరియాడిక్ టేబుల్ మెండలీవ్కి కలలో వచ్చిందని, కళలోనే పీరియాడిక్ టేబుల్ వచ్చిందని, ఆ పీరియాడిక్ టేబుల్ తర్వాత మెలకువ వచ్చిన తర్వాత పేపర్ మీద పెట్టాడని ఒక స్టోరీ మనకు చెప్తూ ఉండబడేది. ఎక్కడ మెండలీవ్ ఈ విషయం చెప్పలేదు, నేను చాలా చోట్ల సెర్చ్ చేశాను, మెండలీవ్ ఈ విషయాన్ని ఎక్కడ చెప్పలేదు. మెండలీవ్ సమకాలికులు, ఆ సేమ్ ఏజ్లో ఉండేవాళ్ళు మెండలీవ్ అంటూ ఉండేవాడని చాలామంది బుక్స్లో రాయటం జరిగిందట. సో చిన్న స్టోరీ అంటే, ఇప్పుడు 3 రోజులు 3 రాత్రులు అతను ఏం ఆలోచించాడు, పీరియాడిక్ టేబుల్ గురించి ఆలోచించాడు, అవే ఎలిమెంట్స్ ఆలోచిస్తూ మరి 3 nights నిద్ర లేకుండా పడుకున్న వ్యక్తికి ఇంకేమొస్తుంది, డ్రీము ఆ పీరియాడిక్ టేబుల్ గురించే వస్తుంది, అవునా? సో అలా అంత కష్టపడ్డాడు కాబట్టి నిజంగా డ్రీమ్ వచ్చిందేమో, ఒకవేళ లేకపోయినా సరే, మొత్తానికైతే పీరియాడిక్ టేబుల్ అయితే మన కోసం ఇచ్చాడు మెండలీవ్. సో ఇతను ఫాలో అయిన ప్రిన్సిపల్ ఏంటి, పీరియాడిక్ టేబుల్ని ఎలిమెంట్స్ని ఎలా, అసలు మీకు ఇంకో గమ్మత్తు విషయం చెప్పాలి, 63 ఎలిమెంట్స్ని రాశాడు కదా, 63 ఎలిమెంట్స్ని ఇట్లా పేస్ట్ చేశాడు కదా, ఎలిమెంట్స్ని ఎట్లా పోల్చాడు అంటే దీని క్యారెక్టరిస్టిక్స్ ఏం తెలుసు. ఇప్పుడు మనకి ఇక్కడ ఎలిమెంట్స్ ఇట్లా కార్డ్స్ అంటించాడు గోడకి.
సపోజ్ ఇది తీసుకుందాం, దీని ప్రాపర్టీస్ ఏంటి, ఇలాంటి ప్రాపర్టీస్ ఇంకెవరికి ఉన్నాయి, ఎట్లా చూడాలి అసలు ఆ టైంలో? ఎక్స్పెరిమెంట్స్ బాగా జరుగుతున్న రోజులు ఏం కాదు అవి. దీని ప్రాపర్టీస్ ఎట్లా తెలియదు, దీని ప్రాపర్టీస్ ఈవెన్ ఎలక్ట్రాన్ కూడా కనుక్కోబడలేదు తెలుసా మీకు ఆ టైంకి. మెండలీవ్ పీరియాడిక్ టేబుల్ ఇచ్చే టైంకి ఎలక్ట్రాన్ని కూడా కనుక్కోలేదు. ఎలక్ట్రాన్ని సుమారుగా 1890s కనుక్కున్నారు జేజే థామ్సన్. ఇతను పీరియాడిక్ టేబుల్ ఇచ్చింది 1869లో. దాదాపు ఒక 20 సంవత్సరాల పైననే ఈయన పీరియాడిక్ టేబుల్ మీద వర్క్. అంటే ఎలక్ట్రాన్ కూడా లేదు, వాటి ప్రాపర్టీస్ తెలుసుకోవాలంటే ఎలక్ట్రాన్ గురించి తెలీదు. అప్పటికి కూడా ఎలిమెంట్స్ యొక్క ప్రాపర్టీస్ని స్టడీ చేసి వాటిని ఒక ఆర్డర్లో పెట్టేందుకు చాలా కృషి చేశాడు మన మెండలీవ్. సో ఈయన మొట్టమొదటి పీరియాడిక్ టేబుల్ అండి 1869లో ఇవ్వటం జరిగింది. దిస్ ఈస్ ద ఫస్ట్ పీరియాడిక్ టేబుల్ గివెన్ బై మెండలీవ్. గోడల మీద స్టిక్కర్లు కార్డులు అతికించుకున్న తర్వాత వాటిని అరేంజ్ చేసిన తర్వాత ఇచ్చాడు. బట్ 1869లో ఇచ్చిన మొట్టమొదటి పీరియాడిక్ టేబుల్ చాలా గజిబిజిగా గందరగోళంగా ఉండటం మనకు కాదు, ఆయనకి ఆ ఇచ్చిన మెండలీవ్కే ఆయన పీరియాడిక్ టేబుల్ చాలా కన్ఫ్యూజన్గా ఉండటం, వాటిలో చాలా చేంజెస్ చేయాల్సిన అవసరం రావడంతో తన పీరియాడిక్ టేబుల్ని తనే మల్టిపుల్ టైమ్స్ మాడిఫై చేశాడు. చాలాసార్లు మాడిఫై చేశాడు. పీరియాడిక్ టేబుల్ రెడీ కావటం, మళ్ళీ దాంట్లో ఏదో ఎలిమెంట్ మీద డౌట్ రావటం, మళ్ళీ దాన్ని సెట్ చేయటం, మళ్ళీ ఇంకో పీరియాడిక్ టేబుల్ రిలీజ్ చేయటం, మళ్ళీ దాంట్లో ఇంకేదో డౌట్ రావటం, దాన్ని రిలీజ్, అట్లా ఇదే పనిగా దాదాపు చాలా టైమ్స్ మెండలీవ్ మీకు పీరియాడిక్ టేబుల్ని మాడిఫై చేయడం జరిగింది. అలా 1869లో ఇచ్చిన పీరియాడిక్ టేబుల్ సాటిస్ఫాక్టరీగా లేదు, దాన్ని మళ్ళీ మాడిఫై చేసి 1871 వర్షన్ పీరియాడిక్ టేబుల్ని దాదాపుగా బాగా ఇచ్చాడు. అంటే దీనికన్నా చాలా బెటర్గా అరేంజ్ చేసి ఇచ్చాడు. అంటే ఒక క్లారిటీ ఇచ్చాడు ఎలిమెంట్స్ మధ్య 1871లో. అయితే ఈ 1871లో కూడా నేను చూపిస్తాను మీకు. 1871 వర్షన్ నేను టేబుల్ డ్రా చేస్తాను. 1871 వర్షన్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్, ఎర్రర్స్ రావడం జరిగింది. మళ్ళీ దాన్ని మాడిఫై చేయడం జరిగింది. అలా మెండలీవే కాదు, మెండలీవ్ పీరియాడిక్ టేబుల్ తర్వాత వేరే సైంటిస్టులు కూడా మాడిఫై చేశారు. ఏది ఏమైనా మొత్తానికి మెండలీవ్ ఒక సక్సెస్ఫుల్ పీరియాడిక్ టేబుల్ మనందరికీ అందించాడు. ఇప్పుడు మనం 1871 వర్షన్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ని చూద్దాం. అందులో ఏమేం స్పెషల్స్ ఉన్నాయి, ఏమేం విషయాలు చాలామందికి ఇంకా అర్థంగా, చాలామందికి ఈ పీరియాడిక్ టేబుల్లో ఎన్నో క్వశ్చన్స్, ఎన్నో డౌట్స్ ఉన్నాయి. నేను దాదాపుగా అన్నీ క్లియర్ చేసేదానికి ప్రయత్నం చేస్తాను ఇప్పుడు నేను. సో 1871 వర్షన్ టేబుల్ ఇప్పుడు మీకోసం నేను డ్రా చేస్తాను. రైట్. సో 1871 వర్షన్ ఆఫ్ మెండలీవ్ పీరియాడిక్ టేబుల్ మీ ముందున్నది ఇక్కడ. సో ఇక్కడ మనకి టేబులర్ ఫామ్ కనబడుతుంది. దీనికి ముందు మీకు చెప్పాను కదా, ఇంత గజిబిజిగా ఉండేది 1869లో వచ్చింది. దాన్ని కొంచెం అడ్జస్ట్ చేసి దాదాపు పర్ఫెక్ట్ ఇచ్చాడు. బట్ ఇందులో కూడా కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి అండ్ చాలా విషయాలు మనం ఈ టేబుల్లో డిస్కస్ చేయాల్సినవి ఉన్నాయి. ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7 8. సో మొత్తం ఎలిమెంట్స్ని 8 గ్రూప్స్గా అరేంజ్ చేశాడు. ఈ ఎలిమెంట్స్ని అరేంజ్ చేయడానికి అతను తీసుకున్న బేసిక్ విషయం ఏంటి అంటే అటామిక్ వెయిట్ని బేస్ చేసుకొని ఈ ఎలిమెంట్స్ అన్నిటిని ఆర్డర్ చేశాడు. అంటే ఎలిమెంట్స్ని ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ అటామిక్ వెయిట్స్లో పెట్టాడు. హైడ్రోజన్ కన్నా నెక్స్ట్ పెద్దది హీలియం తర్వాత బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్ తర్వాత సోడియం. ఇట్లా ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ అటామిక్ వెయిట్స్, అంటే అటామిక్ వెయిట్స్ ప్రకారం వాళ్ళని అసెండింగ్ ఆర్డర్లో పెట్టారు. తక్కువ అటామిక్ వెయిట్ ఉన్నది, నెక్స్ట్ కొంచెం అటామిక్ వెయిట్ ఎక్కువ ఉన్నది, నెక్స్ట్ ఇంకొంచెం పెద్దది, అట్లా అసెండింగ్ ఆర్డర్లో పెట్టారు. అయితే ఇక్కడ ఒక విషయం, న్యూల్యాండ్ చేసిన పని కూడా ఇదే కదా. న్యూల్యాండ్ కూడా అసెండింగ్ ఆర్డర్లో పెట్టుకుంటూ పోయాడు కదా. అంటే న్యూల్యాండ్ చేసిన పని అదే, కానీ న్యూల్యాండ్ చేసిన తప్పు ఏంటంటే 8 మందిని గ్రూప్ చేసుకుంటూ 7గురిని గ్రూప్ చేసుకుంటూ పోయాడు. అంటే 7గురిని వరుసగా నిలబెట్టాడు. 8వ వాడిని ఏం చేశాడు, మళ్ళీ తీసుకొచ్చి 2వ లైన్లో స్టార్ట్ చేశాడు. మళ్ళీ అక్కడ 7గురిని వరుస కూర్చోబెట్టాడు. ఎట్లా అసెండింగ్ ఆర్డర్లో కూర్చోబెట్టాడు ఆ 7గురిని. 7వ వ్యక్తి తర్వాత 8వ ఎలిమెంట్ని ఏం చేశాడు, మళ్ళీ తీసుకొచ్చి 3వ లైన్లో కూర్చోబెట్టాడు. అంటే ప్రతి లైన్లో 7 ఎలిమెంట్స్ ఉండేటట్టుగా జాగ్రత్త తీసుకున్నట్టు న్యూల్యాండ్. అక్కడ పొరపాటు జరిగింది. కరెక్ట్గా ఒక లైన్లో 7గురిని ఎగ్జాక్ట్గా పెట్టడం వల్ల వచ్చింది న్యూల్యాండ్ టేబుల్ ఫెయిల్యూర్ కావడానికి అదొక కారణం. ఇక్కడ ఫిక్స్డ్ ఎలిమెంట్స్లో ఇప్పుడు చూడండి, ఈ హారిజంటల్ ఈ సింగిల్ లైన్ చూడండి, ఈ లైన్లో ఒకే ఒక్కడు ఉన్నాడు.
హైడ్రోజన్ అనే ఒకటే ఉంది. హైడ్రోజన్ గురించి కూడా మనం మాట్లాడదాం, ఉన్నాయి దీని గురించి స్పెషల్ విషయాలు. హైడ్రోజన్ ఒక్కటే ఉంది చూడండి, ఈ లైన్లో ఇంకెవ్వరు లేరు. నెక్స్ట్ లైన్కి వచ్చేసరికి 1 2 3 4 5 6 7 ఉన్నాయి, తర్వాత కూడా 7 ఉన్నాయి, తర్వాత కొన్ని ఎక్స్ట్రా ఉన్నాయి. అంటే ఒక ఫిక్స్డ్గా ఇంతే మంది ఉండాలి ఈ లైన్లో, ఫస్ట్ బెంచ్లో ముగ్గురే కూర్చోవాలి, సెకండ్ బెంచ్లో ముగ్గురే, థర్డ్ బెంచ్లో ముగ్గురే, ఇట్లేం లేదు. సో ఆర్డర్ని తను అడ్జస్ట్ చేసుకున్నాడు. ఎలా అడ్జస్ట్ చేసుకున్నాడంటే ఖచ్చితంగా ఇప్పుడు హైడ్రోజన్ తర్వాత ఈ లిథియం తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు అనుకోండి, అప్పుడు లిథియం ఎవరి గ్రూప్ అవుతుంది? వీళ్ళ గ్రూప్ అవుతుంది. ఇక్కడ లిథియంని హైడ్రోజన్ తర్వాత ఇక్కడ కూర్చోబెట్టాడు అనుకోండి, లిథియం ఈ గ్రూప్ 2 మెంబర్ అవుతుంది. గ్రూప్ 1 మెంబర్ ఎవరు? హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, కాపర్, వీళ్ళందరూ గ్రూప్ 1 మెంబర్స్ కదా. ఒకవేళ లిథియంని ఇక్కడ పెట్టుంటే గ్రూప్ 2 మెంబర్ అయ్యి ఉండేది. కానీ అట్లా పెట్టలేదు. ఎందుకు పెట్టలేదంటే ప్రాపర్టీస్, లిథియం ప్రాపర్టీస్ను వీళ్ళని మ్యాచ్ చేస్తుంది, ఈ ఎలిమెంట్స్తో పోలికలు కలిగి ఉంది. తీసుకొచ్చి ఈ గ్రూప్లో ఎట్లా పెడతాడు? అందుకని ఈ గ్రూపు ఇది వదిలేసాడు, ఖాళీగా ఇది వదిలేసాడు, ఇది వదిలేసాడు, ఇది వదిలేసి, ఇది వదిలేసి, ఇది వదిలేసి ఇక్కడ తీసుకొచ్చి పెట్టాడు లిథియం. అట్లా ఆర్డర్ చేసుకుంటాడు. సో పీరియాడిక్ టేబుల్ డిజైన్ చేయడానికి ఈయన బేస్ చేసుకుంది ఏంటి? అటామిక్ వెయిట్ ఆఫ్ ఎలిమెంట్స్. ఎలిమెంట్స్ యొక్క అటామిక్ వెయిట్ని బేస్ చేసుకొని పీరియాడిక్ టేబుల్ని తయారు చేశాడు మన మెండలీఫ్. దానికి ముందు డొబరేనియర్స్ చేసింది, న్యూలాండ్ చేసింది, అటామిక్ వెయిట్లో బేస్ చేసుకుంది. ఎందుకంటే అటామిక్ నెంబర్ అనేది ఇంకా కనుక్కోబడలేదు. ఇప్పుడు మనం అటామిక్ నెంబర్ బేస్ చేసుకొని వాడుతున్నాం మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో. అటామిక్ నెంబర్ అనేది అప్పటికి తెలీదు కాబట్టి అప్పటికి మనకు తెలిసింది అటామిక్ వెయిట్లే కాబట్టి వాటిని బేస్ చేసుకొని చేశాడు. రైట్. అసలు ఈ ఎలిమెంట్స్ని ఎలా అరేంజ్ చేశాడు? అటామిక్ వెయిట్ బేస్ చేసుకుని చేశాడు. లిథియం యొక్క వీళ్ళనే మ్యాచ్ అవుతుందని ఎలా తెలిసింది? లిథియం ప్రాపర్టీలు వీళ్ళ ప్రాపర్టీ అసలు ఎట్లా చెక్ చేశాడు? ప్రాపర్టీ అంటే ఎట్లా చెక్ చేస్తాడంటే, సో ఒక ఎలిమెంట్ని తీసుకొని ఆయన ఏం చేసేవాడంటే రెండే ఎలిమెంట్స్ అండి, ఆక్సిజన్, హైడ్రోజన్. ఈ 2 స్పెషల్ ఎలిమెంట్స్ తెలుసా మన నేచర్లో, మన అట్మాస్ఫియర్లో. ఈ 2 చాలా స్పెషల్ ఎలిమెంట్స్. ఏ రకంగా అంటే 2 విషయాల్లో. ఒకటి, ఇవి చాలా అబండాంట్, మన ప్రకృతిలో, మన నేచర్లో చాలా పెద్ద అమౌంట్లో దొరికే ఎలిమెంట్స్. ఆక్సిజన్, హైడ్రోజన్ చాలా పెద్ద అమౌంట్స్లో, అంటే కాస్ట్లీ ఎలిమెంట్స్ ఏం కాదు, రేర్గా దొరికే ఎలిమెంట్ అయితే కాస్ట్లీగా ఉంటుంది. ఎక్స్పెరిమెంట్ చేయాలంటే కష్టం, వాటితో కొద్దిగా తీసుకొని ఎక్స్పెరిమెంట్ చేయాలంటే చాలా బోల్డ్ ఖర్చు. చాలా చీప్గా చాలా దొరుకుతుంది, చాలా పెద్ద అమౌంట్లో దొరుకుతాయి. ఒకటి. రెండో విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రతి ఎలిమెంట్, ఈ 63 మంది ఇక్కడ ఉండే ఈ 63 ఎలిమెంట్స్ ఆక్సిజన్, హైడ్రోజన్లతో రియాక్షన్ జరుపుతాయి. ఆక్సిజన్, హైడ్రోజన్ కొన్న స్పెషాలిటీ తెలుసా? అవి దాదాపు మన మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో కూడా దాదాపు ఒక్క ఇనర్ట్ గ్యాస్ని పక్కన పెడితే అందరితో రియాక్షన్ జరపగలిగిన ఎలిమెంట్స్ ఆక్సిజన్, హైడ్రోజనే. అంతేకాని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, ఇంకొక ఎలిమెంట్ ఉంది, మా ఇద్దరి యొక్క క్యారెక్టరిస్టిక్స్ స్టడీ చేయాలనుకోండి, అంటే మా ప్రాపర్టీస్ని స్టడీ చేయాలనుకోండి, ఏం చేసేవాడు? ఆక్సిజన్ తీసుకొచ్చి నాతో రియాక్షన్ జరిపేవాడు. అదే ఆక్సిజన్ తీసుకొని పక్కన ఆయనతో రియాక్షన్ జరిపేవాడు. అప్పుడు నాకు ఆక్సిజన్కి మధ్య ఏ రియాక్షన్ జరుగుతుంది, ఎలా జరుగుతుంది? అతనికి ఆక్సిజన్ మధ్య ఏ రియాక్షన్ జరుగుతుంది, ఎలా జరుగుతుంది? ఒకవేళ నాకు ఆక్సిజన్కి మధ్య ఒకే రకమైన రియాక్షన్ జరిగింది, నేను ఆక్సిజన్కి మధ్య, మా ఇద్దరికి మధ్య ఎలాంటి బాండ్ ఫామ్ అయింది, ఎలాంటి రియాక్షన్, ఎలాంటి కాంపౌండ్ తయారైందో ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య కూడా అలానే జరిగింది అనుకోండి, అప్పుడు వీళ్ళిద్దరిని ఒక గ్రూప్ చేసేవాడు. అంటే ఈ పర్సన్ని నన్ను ఒక గ్రూప్లో పెట్టాడు, అంటే ఇద్దరం ఒకే కేటగిరీకి సంబంధించిన వాళ్ళం, ఇద్దరు ఆక్సిజన్తో ఒకలాగానే రియాక్ట్ అవుతున్నారు. ఈ ఎలిమెంట్తో ఆక్సిజన్, ఆ ఎలిమెంట్తో ఆక్సిజన్ ఒకలాగానే రియాక్ట్ అవుతుంది. సో ఆక్సిజన్ ఒక టెస్టర్ లాగా వాడాడు. సింపుల్గా చెప్పాలి మీకు అర్థమయ్యే భాషలో, ఆక్సిజన్, హైడ్రోజన్ ఒక టెస్టర్ లాగా వాడాడు. ఆక్సిజన్ తీసుకోవటం, ఒక ఎలిమెంట్తో రియాక్షన్ చేయటం, ఆ ప్రాపర్టీస్ రాసుకోవటం, మళ్ళీ ఆక్సిజన్ తీసిపోయి ఇంకొక ఎలిమెంట్తో రియాక్షన్ చేయటం, మళ్ళీ ఆ ప్రాపర్టీస్ రాయటం, వీళ్ళ ప్రాపర్టీస్ ఏమైతే వీళ్ళిద్దరూ ఒక గ్రూప్. అట్లా 63 ఎలిమెంట్స్తో ఆక్సిజన్, హైడ్రోజన్, కొన్నిటిలో హైడ్రోజన్లతో కూడా ప్రాపర్టీస్, అంటే ఆక్సిజన్లో తేలట్లేదు అనుకోండి, చాలా దగ్గర సంబంధం, ఆక్సిజన్లో ఇద్దరు కొంచెమే డిఫరెన్స్ ఉందనుకోండి, ఇంకా కన్ఫర్మేషన్ కోసం హైడ్రోజన్. అట్లా తను ప్రాపర్టీస్ని స్టడీ చేసి ఎవరెవరు ఒకలాగా ఉన్నారో వాళ్ళందరినీ ఒక గ్రూప్లో ఉంచాడు. గ్రూప్ 1, దాని పేరు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు పైన రాసింది R2O అని ఉంది. అంటే దీని అర్థం ఏంటంటే ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ
ఆక్సిజన్తో రియాక్షన్ జరిపి ఇలాంటి కాంపౌండ్ ఫామ్ చేస్తారు. ఉదాహరణకి హెచ్ ఉందనుకోండి, ఇక్కడ ఆర్ ప్లేస్లో ఈ ఎలిమెంట్స్ అనమాట, హెచ్, ఎల్, ఎల్ఐ, ఎన్ఏ, వీళ్ళు ఆర్ అంటే ఇక్కడ వీళ్ళందరి బదులు ఆర్ అని సింపుల్గా రాశాడు. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ ఉందనుకోండి, H2O, కాకపోతే 2 మనం జనరల్గా జనరల్ కింద రాస్తాం, అక్కడ రాసినప్పుడు ఫార్ములా అట్లా రాశాడు ఆయన అప్పట్లో. ఈ టేబుల్ యాజ్ ఇట్ ఈజ్గా మెండలీఫ్ బుక్లో నుంచి తీసి మనకి ప్రింటింగ్ ఇచ్చిన టేబుల్. మీరు కావాలని చూడండి, ఇక్కడ గ్రూప్లో రాసి ఉండవు, అదేంటే గ్రూప్ అని రాసి ఉంటుంది, GRUPPUనో ఏదో స్పెల్లింగ్ ఉంటుంది. ఇక్కడ కూడా సీరియల్ నెంబర్ అని రాసి ఉంటుంది. అది రష్యన్ లాంగ్వేజ్లోనే ఉంటుంది. ఆ టేబుల్ ఎట్లున్నదో అట్లనే ఇచ్చేసాడు. ఈ టేబుల్ యాజ్ ఇట్ ఈజ్ ఎట్లుందో అట్లనే మనకు ప్రింట్ ఇచ్చాడు, మళ్ళీ ఏం మోడిఫికేషన్ చేయలేదు. సో ఆ బుక్లో కూడా యాక్చువల్గా R2 ఇక్కడ రాస్తే పర్ఫెక్ట్గా ఉండేది, మనం ఇప్పుడు వాడుతున్న ప్రకారం పర్ఫెక్ట్గా ఉండేది. ఆ రోజుల్లో 2ని ఇక్కడ పైనే పెట్టేవాళ్ళు కావచ్చు. సో అక్కడ ఉంది. సరే ఏదేమైనా కూడా హైడ్రోజన్ ఉందనుకోండి, ఈ ప్లేస్లో హైడ్రోజన్ ఆక్సిజన్తో రియాక్షన్ అయితే H2Oని ఇస్తుంది. లిథియం ఉందనుకోండి, లిథియం ఆక్సిజన్తో రియాక్షన్ జరిపితే Li2Oని ఇస్తుంది, Li2O. సో వీళ్ళందరూ ఆక్సిజన్తో ఒకే రకమైన బిహేవియర్ని చూపిస్తున్నారు కాబట్టి వీళ్ళందరినీ ఒక గ్రూప్లో పెట్టాడు. వీళ్ళందరూ ఆక్సిజన్తో రియాక్షన్ చేస్తే RO అంటే బెరీలియం ఉందనుకోండి BeO, మెగ్నీషియం ఉందనుకోండి MgO, కాల్షియం ఉందనుకోండి CaO. అందరూ ఒకే రకమైన కాంపౌండ్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ ఒక గ్రూప్, వాళ్ళ ప్రాపర్టీస్ ఒకలాగానే ఉంటాయి. సో ఇలా గ్రూపింగ్ చేయటం జరిగింది. ఇది బేసిక్ విషయం. కానీ చూడండి, ఒక గ్రూప్లోనే మళ్ళీ ఎలిమెంట్స్ అన్నీ ఒక ఆర్డర్లో రాశాడా అంటే లేదు. ఇక్కడ చూడండి, కొన్ని ఎలిమెంట్స్ని రైట్ ఎడ్జ్లో రాశాడు, కొన్ని ఎలిమెంట్స్ని లెఫ్ట్ ఎడ్జ్లో రాశాడు, రైట్ ఎడ్జ్లో రాశాడు, లెఫ్ట్ ఎడ్జ్లో రాశాడు, రైట్ ఎడ్జ్లో రాశాడు, లెఫ్ట్ ఎడ్జ్లో రాశాడు, రైట్ లెఫ్ట్. సో వీటిని ఏం చేశాడంటే ఒకటే లైన్ ఒకదాని కింద ఒకటి రాయకుండా రైట్ ఎడ్జ్ లెఫ్ట్ ఎడ్జ్లు ఇవ్వటం జరిగింది. అంటే ఏంటంటే ఒక లెఫ్ట్ సైడ్ ఎడ్జ్లో ఉన్న వాళ్ళందరూ మళ్ళీ అంటే ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళలోనే 2 రకాలు ఉన్నారు. వీళ్ళందరూ ఒకటే గ్రూప్ వాళ్ళు, ఫస్ట్ గ్రూప్ వాళ్ళే. కానీ ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళు మళ్ళీ 2 రకాలుగా ఉన్నారు. వాళ్ళని మళ్ళీ 2 గ్రూపులు చేశాడు. ఈ ఎడ్జ్లో ఉన్న వాళ్ళందరూ ఒక గ్రూపు, ఈ ఎడ్జ్లో ఉన్న వాళ్ళందరూ, ఇటు ఎడ్జ్లో ఉన్న వాళ్ళందరూ ఒక గ్రూపు, అటు ఎడ్జ్లో ఉన్న వాళ్ళందరూ ఒక గ్రూప్ అని చెప్పి సబ్ గ్రూప్స్గా డివైడ్ చేశారు. ఇదంతా ఒక గ్రూప్ అయితే ఈ ఎడ్జ్లో ఉన్నవన్నీ ఒక సబ్ గ్రూపు, ఈ ఎడ్జ్లో ఉన్నవన్నీ ఇంకొక సబ్ గ్రూప్. అంటే ఒకటే గ్రూప్ని మళ్ళీ 2 సబ్ గ్రూప్స్గా చేశాడు. ఇక్కడ వచ్చిన పొరపాటు జరిగింది ఏంటంటే దీన్ని మాడిఫై చేశాడు. నెక్స్ట్ పీరియాడిక్ టేబుల్లో మెండలీవ్స్ నెక్స్ట్ పీరియడ్ మాడిఫైడ్ పీరియాడిక్ టేబుల్ క్లారిటీ ఇచ్చాడు. యాక్చువల్గా హైడ్రోజన్ కూడా ఈ ఎండ్కే ఉండాలి. హైడ్రోజన్ గురించి మాట్లాడేది ఉంది, మాట్లాడదాం మళ్ళీ. హైడ్రోజన్ కూడా ఈ ఎండ్కే ఉండాలి, సోడియం కూడా ఈ ఎండ్కే ఉండాలి. అంటే వీళ్ళు ఒక ప్రాపర్టీని కలిగి ఉన్నారు. ఇటువైపు ఉన్న కాపర్, సిల్వర్, గోల్డ్ వీళ్ళందరూ రైట్ ఎడ్జ్, అంటే వాళ్ళు వేరే గ్రూప్, సబ్ గ్రూప్, వేరే సబ్ గ్రూప్, గ్రూపే ఒకటే గ్రూప్, వీళ్ళందరూ ఒకటే గ్రూపు. అందులో ఇటు లెఫ్ట్ ఉన్న వాళ్ళు సబ్ గ్రూప్, ఇటు లెఫ్ట్ ఉన్న వాళ్ళు ఒక సబ్ గ్రూప్. సబ్ గ్రూప్స్కి ఏబీలని ఇక్కడ పెట్టలేదు పేర్లు. మీరు మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్లో చూస్తే సబ్ గ్రూప్స్కి ఏబీలని పేరు పెట్టాడని ఉంటుంది. అది 1871 వర్షన్లో పెట్టలేదు. మీరు చూడండి, మెండలీఫ్స్ పీరియాడిక్ టేబుల్ అంటే మీకు బేసికల్గా అందరూ చెప్పేది ఏంటంటే మెండలీఫ్స్ పీరియాడిక్ టేబుల్లో 8 గ్రూపులు ఉంటాయి. 8 ఉన్నాయి. 7 పీరియడ్స్ ఉంటాయి అంటారు. ఇక్కడ 7 పీరియడ్స్ కాదు, 12 పీరియడ్లు ఉన్నాయి. అంటే 1871 వర్షన్లో కాదది. దీని మాడిఫికేషన్ నెక్స్ట్ మాడిఫైడ్ దాంట్లో అది జరిగింది. అంటే పీరియడ్స్ని 7కు తగ్గించారు, గ్రూపులు 8 గ్రూపులు ఉన్నాయి. చాలా మాడిఫికేషన్ చేశారు, చూద్దాం మనం. ఇప్పుడు మీకు ఒకటి చెప్పాను కదా, సో ఇక్కడ ఒక పొరపాటు జరిగింది. దీని తర్వాత పీరియాడిక్ టేబుల్లో ఇట్లా ఈ ఎడ్జ్ని మాడిఫై చేశాడు. తర్వాత పీరియాడిక్ టేబుల్ నేను రాస్తాను, అక్కడ మీకు చూపిస్తాను నెక్స్ట్. తర్వాత ఈ పీరియాడిక్ టేబుల్లో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే అక్కడక్కడ గ్యాప్లు వదిలిపెట్టాడు. ఈ గ్యాప్లు ఎందుకు వదిలిపెట్టాడంటే ఈ గ్యాపుల్లో ఏవో ఎలిమెంట్స్ ఉండాలి, కానీ అవి దొరకట్లేదు, మిస్ అయినాయి. మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ ఈయన అరేంజ్ చేసింది ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 63 ఎలిమెంట్స్ని అరేంజ్ చేశాడు. కానీ ఈ 63 ఎలిమెంట్స్ని అరేంజ్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ కాల్షియం ఉంది. కాల్షియం తర్వాత ఇక్కడ ఏం పేరు పెట్టలేదు, ఇక్కడ ప్లేస్ వదిలిపెట్టాడు సార్, బ్లాంక్ వదిలిపెట్టాడు, ఇక్కడ డాష్ వదిలిపెట్టాడు. నెక్స్ట్ టైటానియం ఉంది. ఈ ప్లేస్ ఎవరి కోసం వదిలిపెట్టాడు అంటే ద మోస్ట్ వండరింగ్ థింగ్ అనమాట. సైంటిస్టులని ఈ పీరియాడిక్ టేబుల్ని వెంటనే యాక్సెప్ట్ చేసిన ఏకైక విషయం ఏదైనా ఉందంటే ఇదే.
ఫ్యూచర్ని గెస్ చేయటం. న్యూలాండ్స్ మీకు నేను చెప్పాను, న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్ ఫెయిల్ అయింది కూడా ఇదే విషయంలో. న్యూలాండ్ ఏం చేశాడు, ఆ టైంలో ఒక 58 53 ఎలిమెంట్స్నో ఫిక్స్డ్ 58 ఎలిమెంట్స్ అనుకుంటారు, ఫిక్స్డ్గా టేబుల్లో ఇరికిచ్చేసాడు. 58 ఎలిమెంట్స్నే కరెక్ట్గా ఫిట్ చేశాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ న్యూలాండ్ తర్వాత నేను ఒక కెమిస్ట్రీ సైంటిస్ట్ని అనుకోండి, నేను ఒక ఎలిమెంట్ని కనిపెట్టాను అనుకోండి, నేను కనిపెట్టిన ఎలిమెంట్ని ఇప్పుడు దేశపై ఆయన టేబుల్ ఎక్కడ పెట్టాలి? ఆయన నాకు ప్లేసులు వదిలిపెట్టలే. 58 ఎలిమెంట్స్కి 58 ప్లేసుల్లో 58 చైర్లు వేసి ఆ 58 చైర్లలో అందరిని కూర్చోబెట్టాడు. కొత్తగా వచ్చే ఒకటి ఎలిమెంట్ ఉంటుందని, నా తర్వాత కూడా సైంటిస్టులు కనుక్కుంటారు, ఆ ఎలిమెంట్ వస్తే మనకి ఇక్కడ చైర్ లేదు అని ఆలోచించలేదు. అందుకని న్యూలాండ్ థియరీ ఫెయిల్ అయింది ఆ విషయంలో. బట్ మెండలీవ్స్ థియరీ వండర్ క్రియేట్ చేసిన విషయం ఏంటంటే ఇది, నా తర్వాత కూడా ఈ ప్లేస్లో ఒక ఎలిమెంట్ని కనిపెడతారు, ఆ ఎలిమెంట్ రాబోతుంది, ఇప్పటికైతే అది అందుబాటులో లేదు, ఇప్పటికి వీళ్ళే రెడీగా ఉన్నారు, వీళ్ళే అరేంజ్ చేశాను, ఫ్యూచర్లో రాబోతున్న ఎలిమెంట్ ఇక్కడ ఉండబోతుంది అని ఈ ప్లేస్ ఖాళీ వదిలిపెట్టాడు. ఎక్సలెంట్ వర్క్ కదా ఇది. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఇదే ప్లేస్లో వచ్చి కూర్చుంటుంది ఎలిమెంట్ అని ఎట్లా గెస్ చేశాడు? రైట్, ఈ ప్లేస్కి ఒక పేరు కూడా పెట్టాడు ఆయన. ఈ ప్లేస్కి ఆయన పేరు పెట్టాడు, ఎకా బోరాన్ అని పేరు పెట్టాడు. ఇది ఎకా బోరాన్, ఇది ఎకా అల్యూమినియం, ఇది ఈ ప్లేస్ ఎకా అల్యూమినియం. ఎకా, దీనికి కూడా ఒక మంచి చిన్న స్టోరీ ఉంది. ఈ ప్లేస్కి ఆయన టెంపరీ నేమ్ ఒకటి ఇచ్చాడు. అసలు కనిపెట్టిన సైంటిస్ట్ దానికి ఒక పేరు పెడతాడు, ముందైతే మనకు టెంపరీ నేమ్ ఇద్దామని ఈ ప్లేస్కి ఎకా అల్యూమినియం, రాయడానికి ప్లేస్ కూడా లేదు నాకు, సరే ఇక్కడ రాసేస్తున్నా, ఎకా అల్యూమినియం. ఎవరికి? అల్యూమినియం. ఇది ఈ ప్లేస్, ఇది ఎకా బోరాన్. ఈ ఎకా అనే ట్యాగ్ ఇవ్వటం జరిగింది. ఈ ఎకా మీనింగ్ ఏంటంటే 1. సాంస్క్రిట్ వర్డ్ ఇది. ఎకా అనేది ఒక సాంస్క్రిట్ వర్డ్. సాంస్క్రిట్లో దీని మీనింగ్ 1 అంటే అల్యూమినియం కన్నా 1 స్టెప్ కింద ఉన్నది అని అర్థం. అల్యూమినియం కన్నా 1 స్టెప్ కింద ఉన్నది, అంతే కదా. ఈ ఆర్డర్లో మీరు ఈ ఎడ్జ్ చూసారనుకోండి, అల్యూమినియం కన్నా ఇది ఒకటే స్టెప్ కింద ఉంది. ఈ ఎడ్జ్ పరంగా చూస్తే బోరాన్ కన్నా ఇది నెక్స్ట్, బోరాన్ తర్వాత నెక్స్ట్ ఇదే కదా. 1871 వర్షన్లో బోరాన్ కింద ఇమీడియట్గా ఉన్నది బోరాన్ కన్నా ఒక స్టెప్ కింద ఉన్నట్టే కదా లెక్క. సో అల్యూమినియం కింద ఇది ఒకటే స్టెప్ కింద ఉన్నట్టు లెక్క, ఎందుకంటే ఈ ఎడ్జ్ పరంగా చూస్తే. సో 1 స్టెప్ కింద ఉంది, బోరాన్కి 1 స్టెప్ కింద ఉంది కాబట్టి ఇది ఎకా బోరాన్ అని. అల్యూమినియంకి ఇది 1 స్టెప్ కింద ఉంది కాబట్టి దీన్ని ఎకా అల్యూమినియం అని. వీటికి టెంపరీ నేమ్స్ ఇచ్చాడు, ఎందుకంటే ఎలిమెంట్స్ లేవు, ఫ్యూచర్లో ఎవరో కనుక్కుంటారు, టెంపరీ నేమ్స్ ఇచ్చాడు. ఒక ఎక్సలెంట్ విషయం ఇది, టెంపరీ నేమ్స్ ఇవ్వటం అనేది. ఎకా అనేది సాంస్క్రిట్ వర్డ్, సాంస్క్రిట్లో 1 అనే నేము. సో ఆయన చూస్తే రష్యన్ సైంటిస్టు, ఆయన సాంస్క్రిట్ చదువుకోలేదు. ఆయన సాంస్క్రిట్ ఎట్లా టచ్ అంటే, అతనికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు యూనివర్సిటీలో. సో ఆయన లాంగ్వేజెస్ మీద స్టడీస్ చేస్తున్నాడు. మన ప్రపంచంలో చాలా ప్రాముఖ్యత కలిగిన లాంగ్వేజెస్లో ముఖ్యమైనది సాంస్క్రిట్ మీద చాలా స్టడీ చేస్తూ పాణిని అనే బుక్ కూడా ఆయన ప్రజెంట్ చేస్తున్నాడు. ఆ పాణిని అనే బుక్ రాసే క్రమంలో సో కొన్ని సూత్రాలు రాసే టైంలో ఈ ఎకా, ద్వై, ట్రై అనే ఈ పదాలని ఆయన రాస్తూ ఉన్నాడు. సో అలా వీళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్ టైంలో ఈ పదాలని మన మెండలీవ్స్ చూడటం, వాటిని యూజ్ చేసుకోవడం జరిగింది. ఆయన ఫ్రెండ్ మీద ఉన్న అభిమానంతో తను ఆయన మీద అభిమానంతో ఈ వర్డ్స్ని ఈ పీరియాడిక్ టేబుల్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఇలా ఈయన ప్రిడిక్ట్ చేశాడు, ఇక్కడ ఎవరో రాబోతున్నారు. ఎక్సలెంట్ విషయం. రైట్, ఎలా ప్రిడిక్ట్ చేశాడు? ఈ ప్లేస్లోనే వచ్చే ఎలిమెంట్ కూర్చుంటుందని ఎలా గెస్ చేశాడు అంటారా? ఇక్కడ చూడండి, కాల్షియం 40ని ఈ గ్రూప్లో పెట్టాడు, గ్రూప్ 2లో పెట్టాడు. ఎందుకంటే కాల్షియం ఎవరి లక్షణాలు కలిగి ఉంది? బెరీలియం, స్ట్రాన్షియం, అంటే వీళ్ళతో ఒకే రకమైన బిహేవియర్. ఇది ఎలా ఆక్సిజన్తో రియాక్ట్ అవుతుందో ఇది అలానే ఆక్సిజన్తో రియాక్ట్ అవుతుంది, ఇది అలానే ఆక్సిజన్తో రియాక్ట్ అవుతుంది. అంటే కాల్షియం ఈ గ్రూప్కి సంబంధించింది ఫిక్స్. కాల్షియం తర్వాత అప్పటికి తెలిసిన ఎలిమెంట్ ఎవరు? కాల్షియం తర్వాత నెక్స్ట్ ఎలిమెంట్ ఎవరు? ఇది తెలియదు, ఇది ఎవరు మనకు తెలియదు, అప్పటికి మెండలీవ్ తెలియదు. కాల్షియం తర్వాత ఎవరు? టైటానియం. టైటానియం యాక్చువల్గా ఇక్కడ పెడదాం అనుకుంటే ఈ టైటానియంకి వీళ్ళెవరికి సంబంధం ఉండట్లేదు. ఈ టైటానియం వీళ్ళలో ఎవరితోనూ మ్యాచ్ అవ్వట్లేదు, ఈ గ్రూప్లో ఉండటానికి దానికి ఎలిజిబిలిటీ లేదు. కానీ అద్భుతంగా టైటానియం దీని పక్క గ్రూప్ ఎలిమెంట్స్తో పోలికను కలిగి ఉంది. కార్బన్, టైటానియం, జిర్కోనియం వీటితో పోలికను కలిగి ఉంది.
సో అంటే టైటానియం ఖచ్చితంగా ఎక్కడ ఉండాలి? గ్రూప్ 4లో ఉండాలి. అరే కాల్షియం గ్రూప్ 2లో ఉంది, మరి టైటానియం గ్రూప్ 4లో ఉంది, మరి ఈ ప్లేస్లో ఎవరు ఉన్నారు? అప్పటికి ఒక ఆర్డర్ ఉండాలిగా. అలా అతనికి ఈ ప్లేస్లో అంటే ఇక్కడ ఏదో మిస్ అవుతుంది ఎలిమెంటు, ఖచ్చితంగా ఇది ఫ్యూచర్లో రాబోతుందని గెస్ చేసి ఆ ప్లేస్ని అలా ఖాళీగా వదిలిపెట్టింది. అట్లాంటి ఎన్నో ఖాళీలు ఉన్నాయి చూడండి మీకు ఈ టేబుల్లో. అంటే ఫ్యూచర్లో సైంటిస్టులు కనిపెట్టిన ఎలిమెంట్స్ని కూడా తీసుకొచ్చి చక్కగా దాదాపుగా మెండలీఫ్ వదిలిపెట్టిన ప్లేసెస్లో వాళ్ళు కరెక్ట్గా ఫిట్ చేశారు. కరెక్ట్గా గెస్ చేసి వదిలిపెట్టాడు, కరెక్ట్గా ఫిట్ అయినాయి కూడా. మనం చూద్దాం ఆ గెస్సింగ్స్ కూడా. సో అలా ఇది ఇంకోటి కూడా చూడండి. ఇప్పుడు కాల్షియం అటామిక్ వెయిట్ ఎంత? 40, టైటానియం 48. సడన్ ఇంక్రీజ్ చూడండి. 39 టు ఇది 40, 39 నుంచి ఇది 40కే పెరిగింది, కొద్దిగా పెరిగింది. 48 నుంచి ఇది 51, ఇది 52, కొంచెమే పెరుగుతున్నాయి. కానీ 40 నుంచి ఇది 48. ఇట్లా కూడా ఆలోచించండి. అరే అటామిక్ వెయిట్ 40 ఉన్నది మనకు తెలుసు, 48 ఉన్నది మనకు తెలుసు, 40 తర్వాత డైరెక్ట్గా 48దే తెలుసు. అంటే మధ్యలో ఎవరో మిస్ అయ్యారు. కొంచెం పెరగాలి కదా అటామిక్ వెయిట్. సడన్గా 40 నుంచి 48కి ఎట్లా పెరుగుతుంది? అంటే మధ్యలో ఏదో మిస్సింగ్ అవుతుంది. ఇలాంటి ఎన్నో అద్భుతమైన ఆలోచనలు చేశాడు ఈ గ్రూప్లో. సో అట్లా మిస్ అయిన ఎలిమెంట్స్ కోసం ఈ ప్లేసెస్ వదిలిపెట్టాడు. తర్వాత సైంటిస్టులు కనుక్కున్నారు. ఇంకా ఈ టేబుల్ విషయాలు చూద్దాం. చూశాక నేను ఈ ఎలిమెంట్స్, ఈ మిస్ అయిన ఎలిమెంట్స్ గురించి అద్భుతంగా చెప్పాడండి. ఎకాల్యూమినియం గురించి ఏం చెప్పాడు తెలుసా? ఒక ఎలిమెంట్ ఉంది, అది ఎవరో ఫ్యూచర్లో కనిపెడతారు. ఆ ఎలిమెంట్ ఎలా ఉంటుందో తెలుసా? నా అరచేతిలో పెట్టుకుంటే కరిగిపోతుంది. ఆ ఎలిమెంట్ని నా అరచేతిలో పట్టుకుంటే అది మెల్ట్ అయిపోతుంది అని చెప్పాడు. ఎవరి గురించి చెప్పాడు? అప్పటికి అందుబాటులో ఉన్న ఎలిమెంట్ గురించి కాదు, భవిష్యత్తులో కనుక్కోబోతున్న ఎలిమెంట్ గురించి చెప్పాడు. నా చేతిలో పట్టుకుంటే అది మెల్ట్ అయ్యేలాగా ఉండబోతుంది ఆ ఎలిమెంట్ని అన్నాడు. అది అంటే మెల్ట్ అవ్వటం అంటే ఏంటంటే ఎకాల్యూమినియం ఫ్యూచర్లో కనుక్కున్నారు, నిజంగానే కనుక్కున్నారు. ఇట్ ఈస్ నన్ అదర్ దాన్ గ్యాలియం. ఇప్పుడు మన పీరియాడిక్ టేబుల్లో మీకు గ్యాలియం అని కనపడుతున్నది ఈయన గెస్ చేసిన ఎకాల్యూమినియమే. గ్యాలియం యొక్క మెల్టింగ్ పాయింట్ 30 డిగ్రీ సెంటిగ్రేడ్. గ్యాలియం 30 డిగ్రీస్ దగ్గర కరిగిపోతుంది. మన బాడీ టెంపరేచరే 37 కదా. మన బాడీ 37 డిగ్రీస్ సెంటిగ్రేడ్ దగ్గర ఉంటుంది మన బాడీ టెంపరేచర్, నార్మల్ టెంపరేచర్. మనం 37, దానికి 30 చాలు కరిగిపోవటానికి. మన చేతిలో పెడితే కరిగిపోతుంది కదా. మన టెంపరేచర్ ఇంకా 7 డిగ్రీలు ఎక్కువ కదా అది కరిగిపోవటానికన్నా. అది 30కే కరిగిపోతుంది కదా. సో అంత అద్భుతంగా ప్రిడిక్ట్ చేశాడు. మన ఇంకా స్పెషాలిటీస్ ఉంది, దాని గురించి చూద్దాం. ఇంకా ఈ టేబుల్లో కొన్ని స్పెషాలిటీస్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ డాష్లన్నీ అవే ఖాళీలన్నీ వదిలిపెట్టేశాడు ఈ ప్లేసెస్లో ఎవరో రావాలని. తర్వాత ఇక్కడ కొన్ని క్వశ్చన్ మార్క్స్ ఇచ్చాడు చూడండి. వైటి, ఇట్రియం, ఇక్కడ క్వశ్చన్ మార్క్స్ ఇచ్చాడు. ఈ క్వశ్చన్ మార్క్స్తో కొన్ని ఎలిమెంట్స్ని ఇవ్వడం జరిగింది. ఈ క్వశ్చన్ మార్క్లో ఇచ్చిన ఎలిమెంట్స్ యొక్క అర్థం ఏంటంటే ఈ ప్లేస్లో యాక్చువల్గా ఒక ఎలిమెంట్ కాదు, ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉండాలి. ఎవరో కొన్ని ఎలిమెంట్స్ యొక్క గ్రూప్ ఈ ఒక్క గ్రూప్లోకి వచ్చి ఉండాలి. ఈ ప్లేస్ ఒక ఎలిమెంట్ది కాదు, ఇది ఒక ఎలిమెంట్ కోసం రిజర్వ్ చేసింది కాదు. ఇది ఈ ప్లేస్లో ఏవో కొన్ని ఎక్కువ ఎలిమెంట్స్ గ్రూప్ ఉండేందుకు అవకాశం ఉంటుంది అని సో అలా క్వశ్చన్ మార్క్ పెట్టి వదిలిపెట్టాడు. అంటే ఇది సింగిల్ ఎలిమెంట్ కాదు, ఇది ఒక గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్. ఆ తర్వాతనే ఈ ప్లేసెస్లో ల్యాంథనైడ్స్, యాక్టినైడ్స్ని కనుక్కున్నారు మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో. ల్యాంథనైడ్స్, యాక్టినైడ్స్, ల్యాంథనైడ్ ఒక ఎలిమెంట్ కాదు, దట్ ఈస్ అ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్. అట్లా గెస్ చేశాడు, అదొక గెస్సింగ్ అద్భుతంగా. ఇంకా మీకు ఈ పీరియాడిక్ టేబుల్ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ చూడండి, కాపర్, సిల్వర్, గోల్డ్ ఇక్కడ ఉన్నాయి, మళ్ళీ ఇక్కడ కూడా ఉంటాయి. కాపర్, సిల్వర్, గోల్డ్. ఈ కాపర్, సిల్వర్, గోల్డ్ యొక్క ప్లేస్ దగ్గర కొంత మెండలీఫ్ కొంత హెజిటేషన్లోకి గురైనట్టుగా, కొంత కన్ఫ్యూజన్లోకి పోయినట్టుగా క్లియర్గా అర్థమవుతుంది. అంటే వాటి ప్లేసెస్ ఫిక్స్డ్. ఇక్కడ మీకు హైడ్రోజన్ గురించి నాకు కూడా నేను చాలాసార్లు చెప్తానని వదిలేసా. హైడ్రోజన్ గురించి కూడా చాలా కన్ఫ్యూజ్ అయ్యాడు. హైడ్రోజన్ గమ్మత్తుగా ఈ లిథియం, సోడియం, పొటాషియం వీళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో హైడ్రోజన్ కూడా అలానే ప్రవర్తిస్తుంది. అంటే వీళ్ళలాంటి ప్రవర్తనే ఉంది కాబట్టి హైడ్రోజన్ ఇక్కడ ఉండటానికి అవకాశం ఉంది. హైడ్రోజన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. బట్ హైడ్రోజన్ ఎట్ ద సేమ్ టైం ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్లతో కూడా అదే రకమైన ప్రాపర్టీని కలిగి ఉంటుంది. మీరు ఫ్లోరిన్ చూడండి, డయాటామిక్ మాలిక్యూల్ F2. ఫ్లోరిన్ ఈజ్ F2 మూవీ కాదు, F2 ఫ్లోరిన్. Cl క్లోరిన్, Cl2. బ్రోమిన్, Br2. ఇవన్నీ డయాటామిక్ మాలిక్యూల్స్. అలాగే హైడ్రోజన్ కూడా ఒక డయాటామిక్ మాలిక్యూలే, H2. సో హైడ్రోజన్ యొక్క ప్లేసు
విషయంలో కూడా కొంత కన్ఫ్యూజ్ అయ్యాడు మెండలీఫ్. మీరు మాడిఫైడ్ పీరియాడిక్ టేబుల్ చూస్తారు, ఇంకా 1875 వర్షన్లో చెప్పాను కదా చాలా కరెక్షన్స్ ఉన్నాయి, వీటిని కూడా సెట్ చేసి నెక్స్ట్ పీరియాడిక్ టేబుల్ ఇచ్చాడు. అందులో హైడ్రోజన్ ఇక్కడ ప్లేస్ చేశాడు, 7th గ్రూప్లో కూడా ప్లేస్ చేశాడు హైడ్రోజన్. ఏ ప్లేసో అర్థం అంటే 2 ప్లేసెస్లో ఉండడానికి హైడ్రోజన్కి ఎలిజిబిలిటీ ఉంది. అట్లాగనే వీటికి కూడా కాపర్, సిల్వర్, గోల్డ్ ఈ ప్లేస్లో పెట్టాడు, ఇక్కడ ప్లేస్లో పెట్టాడు. అంటే ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ కాపర్ ఇక్కడ ఎండ్ అయింది, ఈ 4th లైన్ చూడండి, ఈ 4th లైన్ కాపర్తో ఎండ్ అయింది, 5th లైన్ కాపర్తో స్టార్ట్ అయింది. అంటే 4th లైన్ ఎండ్ అయిన ఎలిమెంటే 5th లైన్లో స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు చెప్పండి, 4th లైన్లో ఎండింగ్లో ఉండాలా కాపరు, 5th లైన్ బిగినింగ్లో ఉండాలా కాపరు. ఇక్కడ కొంత కన్ఫ్యూజన్ జరిగింది, ఎందుకంటే కాపర్ ఇక్కడ వీటి బిహేవియర్కి దగ్గరగా బిహేవ్ చేసింది, ఇక్కడ ఈ గ్రూప్లో రైట్ సైడ్ సబ్ గ్రూప్లో కాపర్ ఇవన్నీ కాయినేజ్ మెటల్స్ అంటాం, వీటితో కూడా ఒకలాగానే బిహేవ్ చేస్తుంది. సో ఆ రకంగా 2 చోట్ల ఉండేందుకు అవకాశం ఉంటుందని 2 చోట్ల రాయటం జరిగింది. తర్వాత మాడిఫై చేశారు, అక్కడ వీటి ప్లేస్ని ఇక్కడే ఫిక్స్ చేశారు, ఇక్కడి నుంచి తీసేశారు, ఈ ప్లేస్ నుంచి తీసేసి ఇక్కడే ఉండాలి అని చెప్పి మెండలీఫ్ ఫైనల్ కంక్లూజన్ కూడా రావటం జరిగింది. దీని తర్వాత మాడిఫైడ్ పీరియాడిక్ టేబుల్. సో ఇది 1871 వర్షన్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్. చాలా విషయాలు చూసాం మనం, చాలా విషయాలు చూసాం. మీకు రేర్గా దొరికే ఇన్ఫర్మేషన్ కూడా ఇది ఇచ్చాను, రేర్గా దొరికే ఇన్ఫర్మేషన్ కూడా ఈ టేబుల్లో నేను మీకు ఇచ్చాను. రైట్, అస్సలు సిసలైన ఇంపార్టెంట్ విషయాలు ఇప్పుడు మనకు స్టార్ట్ అవుతాయి, ఎందుకంటే మెండలీఫ్ పీరియాడిక్ లా ఉంది. పీరియాడిక్ లా చాలా ఫేమస్, పీరియాడిక్ లా చూద్దాం. ఈ ఏకా అల్యూమినియం, ఏకా బోరాన్ల గురించి ఆయన ఇంకా ప్రిడిక్షన్ ఇచ్చాడు, ఇంకా బాగా ఇచ్చాడు ప్రిడిక్షన్. ఆ ప్రిడిక్షన్ చూద్దాం, అది ఎట్లా సక్సెస్ అయిందో చూద్దాం. తర్వాత యాజ్ ఇట్ ఈస్గా ఓ థియరీ అంటూ సక్సెస్ అయ్యాక ఎంతో కొంత ఫెయిల్యూర్స్ ఉంటాయి, లిమిటేషన్స్ ఉంటాయి, ఆ లిమిటేషన్స్ని కూడా చూద్దాం. ఆ టేబుల్ నేను ఇప్పుడు మళ్ళీ డ్రా చేస్తాను, దీని నెక్స్ట్ వర్షన్ది. రైట్, ఇది నెక్స్ట్ మాడిఫైడ్ పీరియాడిక్ టేబుల్. మెండలీఫ్ ఇచ్చిన పీరియాడిక్ టేబుల్ మాడిఫై చేసుకున్నాడు. తర్వాత వీటిల్లో గ్యాప్స్ ఉన్నాయి, ఈ గ్యాప్స్లో తర్వాత సైంటిస్టులు చాలా ఎలిమెంట్స్ని వాళ్ళు ప్లేస్ చేయడం జరిగింది. మీ టెక్స్ట్ బుక్లో చూడొచ్చు, నేను అన్నీ ఫిలప్ చేయలేదు, ఎందుకంటే చాలా ఎలిమెంట్స్ ఇది మెండలీఫ్ ఇచ్చిన ఎలిమెంట్స్ కావవి. తర్వాత సైంటిస్టులు ఆ గ్యాప్స్లో సూటబుల్ ఎలిమెంట్స్, తర్వాత ఫైండ్ అవుట్ చేయబడ్డ ఎలిమెంట్స్ని ఫిలప్ చేశారు. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ 7 గ్రూప్స్ ఉన్నాయి, 8 గ్రూప్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 గ్రూప్స్ ఉన్నాయి మొత్తం. ప్రతి గ్రూప్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా ఒకే రకమైన క్యారెక్టరిస్టిక్ని, ప్రాపర్టీస్ని కలిగి ఉంటాయి అన్నది మెండలీఫ్ యొక్క థియరీ. సో అది ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది. ఇక్కడ చూడండి, ఫస్ట్ గ్రూప్ని, ప్రతి గ్రూప్ని మళ్ళీ 2 సబ్ గ్రూప్స్గా డివైడ్ చేశాడు. ఏ అనే సబ్ గ్రూప్, బి అనే సబ్ గ్రూప్. అంటే ఇవి 1A ఎలిమెంట్స్, ఇవి 1A ఎలిమెంట్స్. వీటినే మనం ఆల్కలైన్ మెటల్స్ అంటాం. ఆల్కలీ మెటల్స్, ఆల్కలీ ఎర్త్ మెటల్స్ అని మీరు చదువుకుంటారు. నెక్స్ట్ మనం దాని గురించి డీప్ డిస్కషన్ కూడా చేస్తాం. ఇంటర్మీడియట్లో చాలా పెద్ద టాపిక్ అది, మనం వాటి ప్రాపర్టీస్ కూడా చదువుతాం. సో వీటిని ఆల్కలీ మెటల్స్ అంటారు. వీటిని 1Bలో ఉండే ఎలిమెంట్స్ని ఆల్కలీ ఎర్త్ మెటల్స్ అంటారు. సో అంటే అవి వాటర్తో రియాక్ట్ అయినప్పుడు బేసెస్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఆల్కలీ అంటే బేస్ని ప్రొడ్యూస్ చేస్తాయి కాబట్టి ఇవన్నీ ఆల్కలీ ఎర్త్ మెటల్స్. సో 1A ఎలిమెంట్స్, ఇవి 1B ఎలిమెంట్స్, ఇవి 2A ఎలిమెంట్స్, ఇవి 2B ఎలిమెంట్స్, ఇవి 3A ఎలిమెంట్స్, ఇవి 3B ఎలిమెంట్స్. సో ప్రతి గ్రూప్ని మళ్ళీ సబ్ గ్రూప్గా డివైడ్ చేయటం అనేది మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్లో ఒక నెక్స్ట్ లెవెల్ విషయం. ఎందుకంటే మళ్ళీ ఆ గ్రూప్లో అందరూ ఒకే రకం ఉంటారనే ఒక గ్రూప్లో వేసాడు, మళ్ళీ వాళ్ళని ఏ గ్రూప్ బి గ్రూప్ అని విడదీశాడంటే ఎంత యాక్యురేట్గా వర్క్ చేశాడనేది మీరు ఆలోచించండి. అంటే సిమిలారిటీస్ ఉన్న వాళ్ళ మధ్య కూడా భేదాలు తీసుకోవటం అనేది కష్టమైన పని. ఇప్పుడు కంప్లీట్గా వీడొక ప్రాపర్టీ అంటే వీళ్ళిద్దరు వేరు గ్రూప్ అండి, వీడు ఆ గ్రూప్లో పడేయండి, వీడు ఈ గ్రూప్లో పడేయండి అంటే ఓకే, క్లాస్లో టాపర్ని స్లో లెర్నర్ని వేరు చేయటం ఈజీ. ఒక ఇద్దరు టాపర్లని మళ్ళీ వేరు చేయాలంటే, వాడినొక గ్రూప్లో వీడినొక గ్రూప్లో వేయాలంటే చాలా టఫ్ ఎగ్జామ్ పెట్టాలి, సింపుల్ ఎగ్జామ్లో తేలదు. సో అట్లా ఒకటే సిమిలారిటీస్ని కలిగి ఉన్న సింగిల్ గ్రూప్ ఎలిమెంట్స్ని విడదీయటం అంటే చాలా టఫెస్ట్ ఎగ్జామ్. సో ఆ టఫెస్ట్ ఎగ్జామ్ని కూడా చాలా ఈజీగా పాస్ అయ్యారు మెండలీఫ్ గారు, చాలా సక్సెస్ఫుల్ టేబుల్ ఇవ్వడం జరిగింది. మనం ముందుగా అనుకున్నట్టుగా ఈ టేబుల్లో కొన్ని గ్యాపులు వదిలిపెట్టాడు, ఆ గ్యాపుల గురించి మాట్లాడడం ఇప్పుడు. సో ఉదాహరణకి ఒక 3 గ్యాపుల్లో
ఫ్యూచర్లో 3 ఎలిమెంట్స్ కనుక్కోబోతాయని చెప్పి వాటికి టెంపరరీ పేరు పెట్టాడు. అవి మనం చూద్దాం. ఎకా అల్యూమినియం, ఎకా అల్యూమినియం, ఎకా బోరాన్, ఎకా బోరాన్, ఎకా ఎకా సిలికాన్. ఈ ఎకా అనే పదం మీకు చెప్పాను కదా, ఎకా ఒకటే కాదు, ఎకా, ద్వై, ట్రై ఈ పదాలను కూడా వాడాడండి. మనం ప్రతి ఎలిమెంట్ గురించి ఇక్కడ మనం డిస్కస్ చేయాలి. ఒక 3 ఎగ్జాంపుల్స్ చూద్దాం. మనం దాదాపుగా ఒక 8-9 ఎలిమెంట్స్కి పేర్లు పెట్టినట్టుగా తెలుస్తున్నది. నేను వికీపీడియాలో చూస్తే ఒక 8-9 ఎలిమెంట్స్, దాదాపు ఒక 11 ఎలిమెంట్స్కి ఏమో నేమ్స్ పెట్టినట్టుగా, అందులో కొన్ని యాక్యురసీ లేకపోవటం వల్ల అది ఆయన గెస్ చేసింది రాంగ్ అవ్వటం. 8-9 ఎలిమెంట్స్కి మెండలీఫ్ గెస్ చేసినట్టే ఫ్యూచర్లో వాటిని కనుక్కోవడం జరిగింది. ఎకా అల్యూమినియం, ఎకా బోరాన్, ఎకా సిలికాన్, ఇంకా మ్యాంగనీస్ కూడా, ఎకా మ్యాంగనీస్ అని కొన్ని ద్వై, ట్రై అనే పేర్లతో కూడా ఇవ్వటం జరిగింది. ద్వై అంటే 2, ట్రై అంటే 3. అంటే 3 స్టెప్స్ కింద ఉంటే ట్రై, 2 స్టెప్స్ కింద ఉంటే ద్వై, 1 స్టెప్ కింద ఉంటే ఎకా. సో అట్లా ఇక్కడ అల్యూమినియంకి 1 స్టెప్ కింద ఉన్నదాన్ని ఎకా అల్యూమినియం, ఇక్కడ కాదు, ఇక్కడ అల్యూమినియంకి 1 స్టెప్ కింద మీరు గ్యాలియం అనుకోవచ్చు, కానీ బోరానికి 1 స్టెప్ కింద స్కాండియం కాదు. బోరానికి నెక్స్ట్ అల్యూమినియం ఉంది, అల్యూమినియం తర్వాత స్కాండియం ఉంది. సో బోరానికి 1 స్టెప్ కింద కాదు స్కాండియం. ఈ గ్యాలియం స్కాండియంలు ఎవరు అంటే వీళ్ళే. ఈ ఎకా అల్యూమినియమే గ్యాలియం, ఎకా బోరానే స్కాండియం, వీళ్ళే తర్వాత కనిపెట్టారు. కాకపోతే ఈ టేబుల్ ప్రకారం వాళ్ళు 1 స్టెప్ లేదు. మీరు ఇంతకుముందు చూడండి, కావాలంటే వీడియో వెనక జరిపి 1871 వర్షన్లో బోరాన్ కింద 1 స్టెప్ కిందనే ఉంటుంది స్కాండియం, అల్యూమినియం ఇక్కడ రాశాడు అందులో. సో అల్యూమినియం కింద 1 స్టెప్ కిందనే గ్యాలియం అవుతుంది. అల్యూమినియం 1871 వర్షన్లో అల్యూమినియం ఇక్కడ ఉంది. సో దాన్ని ఇటు జరపడం జరిగింది మన నెక్స్ట్ తర్వాత వర్షన్స్లో. సో అట్లా మెండలీఫ్ ప్రిడిక్ట్ చేసిన ఒక 3 ఎలిమెంట్స్, ఎగ్జాంపుల్కి ఎకా అల్యూమినియం, ఎకా బోరాన్, ఎకా సిలికాన్. ప్రిడిక్ట్ చేయటమే కాదు ఎక్సలెంట్ వర్క్ ఇచ్చాడు. ఎక్సలెంట్ వర్క్ అంటే వీటి ప్రాపర్టీస్ని గెస్ చేశాడు. మీకు ఇంతకుముందే చెప్పాను వీటి ప్రాపర్టీస్ని ఎట్లా గెస్ చేశాడని. సో ఒక ఎలిమెంట్ తర్వాత డైరెక్ట్గా ఇంకో ఎలిమెంట్ ఉండేసరికి మధ్యలో ఎవరో మిస్ అయ్యారు అని చెప్పాడు. తర్వాత ఆ మిస్ అయిన ఎలిమెంట్ కూడా ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది మిస్ అయింది. యాక్చువల్గా ఇది ఎకా అల్యూమినియం, మెండలీఫ్ దీన్ని ఎకా అల్యూమినియం అన్నాడు. దీని ప్రాపర్టీస్ చెప్పాడు. ఎట్లా చెప్పాడంటే ఇది ఏ గ్రూప్లో ఉందో మిగిలిన వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో అర్థమైపోద్ది కదా, వీళ్ళ ప్రాపర్టీస్నే ఇది కూడా కలిగి ఉండాలిగా. సో అలా దీని ప్రాపర్టీస్ని గెస్ చేశాడు. దీనికి ఈ కనుక్కోబోయే ఎలిమెంట్కి ఇలాంటి లక్షణాలు ఉంటాయి, ఇది ఇలాంటి మెల్టింగ్ పాయింట్ ఉంటుంది, దీని రియాక్షన్ ఇలా ఉంటుందని చెప్పడం జరిగింది. అవి ఎంత సక్సెస్ అయ్యేది కూడా ఇప్పుడు మనం చూద్దాం. సక్సెస్లో చూద్దాం. ఎకా అల్యూమినియమే తర్వాత కనుక్కోబడినటువంటి గ్యాలియం, ఎకా బోరాన్ తర్వాత కనుక్కోబడినటువంటి స్కాండియం, ఓకే. ఎకా సిలికాన్ తర్వాత కనుక్కోబడినటువంటి జెర్మేనియం. సో సైంటిస్టులు తర్వాత కనుక్కున్నారు, నిజంగానే ఈ ఎలిమెంట్స్ని కనుక్కున్నారు. పెద్ద సంవత్సరాలు పడలేదు, పెద్ద ఇయర్స్ పడలేదు. 1885లో అనుకుంటా, ఒక్క నిమిషం ఇయర్స్, 1875లో గ్యాలియము, 1886లో జెర్మేనియం, 85-86లలో 85-86 ఒకటి 75 అనుకుంటా, 75 సారీ, ఇది 75 సారీ, టెక్స్ట్ బుక్లో 75, ఇది 86, ఇది మీకు టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేయాలి, మీరు గూగుల్ చేసుకోవచ్చు ఎప్పుడు కనుక్కున్నారు, మీకు అవైలబుల్ ఉంటుంది ఆ ఇన్ఫర్మేషన్. సో అట్లా 75లో దీన్ని కనుక్కున్నారు, 86లో దీన్ని కనుక్కున్నారు. ఎగ్జాక్ట్గా ఇవి కనుక్కున్న తర్వాత వీటి ప్రాపర్టీస్ని ప్రాక్టికల్గా ఎక్స్పెరిమెంటల్గా టెస్ట్ చేస్తే మెండలీఫ్ ఏదైతే మెండలీఫ్ ఒక 4 years బ్యాకే చెప్పాడు గ్యాలియం గురించి, జెర్మేనియం గురించి ఏవైతే చెప్పాడో ఎగ్జాక్ట్గా అవే ప్రాపర్టీస్ 86లో కనుక్కున్నాడు. కానీ ఈయన 1871లోనే చెప్పాడు. దాదాపు 15 సంవత్సరాల తర్వాత జెర్మేనియం కనుక్కున్నారు. కానీ 15 ఏళ్ల క్రితమే జెర్మేనియం గురించి ఏం చెప్పాడో మెండలీఫ్ అదన్నీ నిజాలైనాయి. సో వాటి గురించి ఏం చెప్పాడో ఎలా నిజాలైనాయి. అండ్ మెండలీఫ్ పీరియాడిక్ లా, మెండలీఫ్ సక్సెస్, ఓన్లీ మీకు టేబుల్ చూపిస్తున్నాను, గ్రూపులుగా సెపరేట్ చేశాడు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే గ్రూపుల్ని రోమన్ న్యూమరల్స్ యూజ్ చేశాడు, రోమన్ న్యూమరల్స్ 1 2 3, అండ్ పీరియడ్స్ ఆర్ డిజిగ్నేటెడ్ బై మన అరబిక్ న్యూమరల్స్ 1 2 3 4 5 6 7. చలో ఇప్పుడు అస్సలైన విషయానికి వచ్చేద్దాం. మెండలీఫ్స్ పీరియాడిక్ లా ఏంటి,
మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్లో స్పెషాలిటీస్ ఏంటి, అంటే ఫీచర్స్ ఏంటి, మంచి మంచి మనం చెప్పుకోదగిన మంచి విషయాలు ఏంటి, హైలైటెడ్ విషయాలు ఏంటి, ఆ తర్వాత ఫెయిల్యూర్స్ ఏంటి. రైట్. మెండలీఫ్ పీరియాడిక్ లా. The physical and chemical properties of elements are the periodic functions of their atomic weight. ఇది ద ఫేమస్ పీరియాడిక్ లా గివెన్ బై డిమిత్రీ ఇవానోవిచ్ మెండలీవ్. ఈ మెండలీవ్ పీరియాడిక్ లానే తర్వాత మోడర్న్ పీరియాడిక్ లా యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. ఇది యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది, కాకపోతే అటామిక్ వెయిట్ బదులు మనం అటామిక్ నెంబర్ అక్కడ రాస్తామంటే. సో ఇందులో ఏం చెప్తున్నాడంటే, ఇది మనకు కొంచెం థియరిటికల్ లాంగ్వేజ్లో ఉంటుంది. ఇప్పుడు దాకా మనం చెప్పింది అందరూ కొత్త విషయం ఏమీ లేదు. ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ ద పీరియాడిక్ ఫంక్షన్స్. ఫిజికల్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ యొక్క ప్రాపర్టీస్ అట పీరియాడిక్ ఫంక్షన్స్. ఎవరి పీరియాడిక్ ఫంక్షన్స్? ఆఫ్ దేర్ అటామిక్ వెయిట్. వాళ్ళ అటామిక్ వెయిట్ యొక్క పీరియాడిక్ ఫంక్షన్స్. అంటే దీని అర్థం ఏంటంటే, ఎలిమెంట్స్ని అటామిక్ వెయిట్ ప్రకారం అసెండింగ్ ఆర్డర్లో పెట్టుకుని పోతే ఒక సర్టెన్ లెంగ్త్ తర్వాత, అంటే ఒక సర్టెన్ నిమిషం రైట్ సారీ ద ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ ద పీరియాడిక్ ఫంక్షన్స్ ఆఫ్ దేర్ అటామిక్ వెయిట్స్. అంటే అటామిక్ వెయిట్స్ ప్రకారం వాళ్ళని అసెండింగ్ ఆర్డర్లో పెట్టుకుంటూ పోతే ఒక సర్టెన్ లెంగ్త్ తర్వాత మళ్ళీ ఎలిమెంట్స్ మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతాయి. టక్ 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 మళ్ళీ వీడిని ఇక్కడ వద్దు, వీడి ఇక్కడి నుంచి స్టార్ట్ కావాలి, మళ్ళీ టక్ 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 వీడి నెక్స్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. అంటే ఒక లెంగ్త్ తర్వాత, ఒక సర్టెన్ లెంగ్త్ తర్వాత ఆ ఎలిమెంట్ మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే దాని ప్రాపర్టీ, అంటే ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఎవరు కూర్చున్నారు, ఈయన ప్రాపర్టీస్ మళ్ళీ ఎవరి దగ్గర రిపీట్ అవుతాయి, ఈయన వెనక ఆయన దగ్గర నిలబడతాయి. ఇప్పుడు ఇక్కడ ఒకటి కూర్చోబెట్టాడు, నెక్స్ట్ ఇక్కడ ఒకరిని కూర్చోబెట్టకుండా ఆయన తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు. ఎందుకంటే ఇతని ప్రాపర్టీ ఈయన ప్రాపర్టీకి మ్యాచ్ అయింది, అందుకని ఇక్కడ కూర్చోబెట్టలేదు, ఆయన తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు. అంటే ఒక గ్రూప్లో ఉండే వాళ్ళందరికీ ఒకటే ప్రాపర్టీస్ ఉంటాయని దాని అర్థం. సో ఈయన తర్వాత ఇతన్ని ఇంకొక ఆయన కూర్చోబెట్టాడు, ఇంకొక ఆయన కూర్చోబెట్టలేదు. ఆయన ప్రాపర్టీస్ అన్ని వీళ్ళిద్దరు లాగున్నాయి కాబట్టి ఇక్కడ ఉండాల్సిన ఆయన తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు. అంటే ఈయన ప్రాపర్టీస్ ఎవరి దగ్గర రిపీట్ అయినాయి, మళ్ళీ ఈయన దగ్గర రిపీట్ అయినాయి. ఈయన ప్రాపర్టీస్ ఎవరి దగ్గర రిపీట్ అవుతున్నాయి, ఈయన దగ్గర రిపీట్ అవుతున్నాయి. రిపీట్ అవ్వటాన్నే పీరియాడిసిటీ అంటారు, అంతే కదా. పీరియాడిసిటీ అంటే పీరియాడికల్స్ అంటారు. పీరియాడికల్స్ అంటే మంత్లీ మ్యాగజైన్స్, వీక్లీ మ్యాగజైన్స్ని మనం పీరియాడికల్స్ అంటే కరెక్ట్ వీక్ తర్వాత మళ్ళీ పీరియాడికల్గా మ్యాగజైన్ రిలీజ్ అవుతుంది. సో ఒక సన్ చుట్టూ ఎర్త్ తిరగటం ఒక పీరియాడిక్ మోషన్. అంటే సర్టైన్ ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ అది ఎక్కడికి వచ్చేస్తుంది. సో ఇక్కడ రిపీట్ అవుతున్నాయి, ప్రాపర్టీస్ రిపీట్ అవుతున్నాయి. ఎప్పుడు రిపీట్ అవుతున్నాయి? సర్టెన్ లెంగ్త్ తర్వాత కాదు, సర్టెన్ అటామిక్ వెయిట్ తర్వాత. చాలా ఇంపార్టెంట్ విషయం. కరెక్ట్గా 4 తర్వాత 5వ వాడు వచ్చి ఇక్కడ కూర్చుంటున్నాడా, కరెక్ట్గా మళ్ళీ 4 తర్వాత 5వ వాడు వచ్చి కూర్చుంటున్నాడా, మళ్ళీ 4ని కూర్చోబెట్టాక 5వ వాడు వచ్చి కూర్చున్నాడా? లేదు. ఒక్కొక్క లైన్లో ఒక్కొక్క 4 కూర్చున్నారు, ఈ లైన్లో 5 కూర్చున్నారు, ఈ లైన్లో మొత్తానికైతే కరెక్ట్గా ఒక అటామిక్ వెయిట్ రాగానే, అంటే సూటబుల్ అటామిక్ వెయిట్ రాగానే ఆ అటామిక్ వెయిట్ వచ్చి ఇక్కడ కూర్చుంటుంది. ఎలా కూర్చుంటుంది అంటే అది మిగిలిన వాళ్ళ లక్షణాలు కలిగి ఉంది కాబట్టి అది అక్కడ కూర్చోకుండా వచ్చి ఇక్కడ కూర్చుంటుంది. అంటే ప్రాపర్టీస్ ఎప్పుడు రిపీట్ అవుతున్నాయి? ఒక సర్టెన్ అటామిక్ వెయిట్ తర్వాత రిపీట్ అవుతున్నాయి. అది దీని మీనింగ్, అది ఇందులో ఉన్న మీనింగ్. ద ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ పీరియాడిక్ ఫంక్షన్స్ ఆఫ్ దేర్ అటామిక్ వెయిట్. వాళ్ళ అటామిక్ వెయిట్ యొక్క పీరియాడిక్ ఫంక్షన్స్ అంటే సర్టెన్ అటామిక్ వెయిట్ తర్వాత మళ్ళీ పీరియాడిసిటీ రిపీట్ అవుతుంది, పీరియాడికల్గా వచ్చేస్తాయి. మళ్ళీ సర్టెన్ అటామిక్ వెయిట్స్ తర్వాత మళ్ళీ పీరియాడికల్గా రిపీట్ అవుతాయి. సో దీంట్లో ఉన్న మీనింగ్ అది. అటామిక్ వెయిట్ ఒక సర్టెన్ లెంగ్త్ తర్వాత ప్రాపర్టీస్ రిపీట్ అవుతాయి. అంటే దీని ప్రాపర్టీ పీరియాడికల్గా ఇందులోకి వస్తుంది, దీని ప్రాపర్టీ పీరియాడికల్గా ఇందులో వస్తుంది. ఎప్పుడు వస్తుందంటే ఒక సర్టెన్ వెయిట్ అటామిక్ వెయిట్ తర్వాత 4 కూర్చోబెట్టాడు, 5వ అటామిక్ వెయిట్ ఉన్నాడు ఇక్కడ కూర్చుంటున్నాడు, ఈ ప్రాపర్టీకి మ్యాచ్ అవుతున్నాడు కాబట్టి. ద ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆర్ ద పీరియాడిక్ ఫంక్షన్స్ ఆఫ్ దేర్
అటామిక్ వెయిట్స్. సో ఇది పీరియాడిక్ లా. దీని తర్వాత సేలియంట్ ఫీచర్స్ చూద్దాం. ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ చూద్దాం మనం సేలియంట్ ఫీచర్స్లో పీరియాడిక్ టేబుల్లో. సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ పీరియాడిక్ టేబుల్. చాలా 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 ఇంపార్టెంట్ విషయాలు కూడా చెప్పుకుందామండి. బాగుంటుంది, స్టోరీ కూడా బాగుంటుంది. కథలుగా చెప్పుకుందాం ఇప్పుడు మెండలీఫ్ గారి గురించి. ఫస్ట్ది పీరియడ్స్ లేదా గ్రూప్స్ చెప్పుకుందాం. మన దాంట్లో టెక్స్ట్ బుక్లో ప్రకారం పోదాం. గ్రూప్స్ ఉందా ఫస్ట్? ఓకే, గ్రూప్స్. ఈయన పీరియాడిక్ టేబుల్లో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే గ్రూపులు. సో ఎలిమెంట్స్ని గ్రూపులుగా డివైడ్ చేశాడు. అట్లా 8 గ్రూప్స్గా డివైడ్ చేశాడు. టోటల్ దేర్ ఆర్ 8 గ్రూప్స్. 8 గ్రూప్స్ని మనం రోమన్ న్యూమరల్స్తో ఇండికేట్ చేయటం చూస్తాం మనం. ఇదే ఎందుకు చేశాడని మీరు అనొద్దు, డిఫరెన్స్ కోసం చేసి ఉంటాడు. రోమన్ న్యూమరల్స్ని యూజ్ చేశారు గ్రూప్ని ఇండికేట్ చేయడం కోసం. రోమన్ 1, రోమన్ 2, రోమన్ 3లని యూజ్ చేయడం జరిగింది. 8 గ్రూపులు ఉంటాయి. అండ్ ఈచ్ గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ ఆల్ గ్రూప్ మెంబర్స్ ఎగ్జిబిట్ సిమిలర్ ప్రాపర్టీస్ ఆర్ the properties that change in regular interval. చెప్తాను నేను అర్థమయ్యేటట్టు. ఇప్పుడు చూడండి, కొన్ని ఎలిమెంట్స్ని ఇలా నలుగురిని కూర్చోబెట్టాడు. 5వ వాడిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు. మళ్ళీ వీళ్ళు 4, 5, 6 కూర్చున్నారు. మళ్ళీ 7వ వాడిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు. మళ్ళీ కొంతమంది కాగానే 5వ వాడిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు. మళ్ళీ రఫ్గా అనుకుందాం మనం. ఇట్లా చేసి ఒకటే లెంగ్త్ని మెయింటైన్ చేయలేదు ఒక్కొక్క గ్రూప్లో. సో ఇప్పుడు ఇదంతా ఒక గ్రూప్ అనుకుందాం. ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ, అంటే ఇప్పుడు మీరందరూ బాబు మీరు ఏ గ్రూప్ మెంబర్స్ అంటే మేము పలానా ఎంపీసీ ఫ్రెండ్ గ్రూప్ మెంబర్స్ అండి మేము అన్నారు అనుకోండి. ఎంపీసీ గ్రూప్ ఫ్రెండ్ మెంబర్సా వీళ్ళ గ్రూపా, ఎంపీసీ ఫ్రెండ్ గ్రూపా అంటే వీళ్ళందరూ ఓకే చాలా పద్ధతైన పిల్లలు, చాలా అమాయకులు, చాలా డీసెంట్, అట్లా సిమిలర్ ప్రాపర్టీస్ని కలిగి ఉంటారు అన్నది. అంటే ఒక గ్రూప్కి చెందిన వాళ్ళందరూ డీసెంట్ మెంబర్సు, అట్లాంటి ఐడెంటికల్ ప్రాపర్టీస్ని కలిగి ఉండొచ్చు. లేదా గ్రూప్ మెంబర్స్ ఎగ్జిబిట్ సిమిలర్ ప్రాపర్టీస్ ఆర్ ద ప్రాపర్టీస్ దట్ చేంజ్ ఇన్ రెగ్యులర్ ఇంటర్వెల్. లేదా ఒక్కొక్కసారి ప్రాపర్టీ చేంజ్ అవుతుంది, కానీ ఎలా చేంజ్ అవుతుందంటే ఒక రెగ్యులర్ ఇంటర్వెల్లో చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీని అటామిక్ రేడియస్ ఉంది. దీని అటామిక్ రేడియస్ సిమిలర్ కాదు. దీని అటామిక్ రేడియస్ సిమిలర్ కాదు. దీని సైజు కంటే దీని సైజు పెద్దది, అటామిక్ రేడియస్ పెద్దది, ఇది ఇంకా పెద్దది. అంటే కొన్ని ప్రాపర్టీస్ ఏమో అందరికీ సేమ్ ఉంటున్నాయి, కొన్ని ప్రాపర్టీస్ ఏమో గ్రాడ్యువల్గా పెరగటము, గ్రాడ్యువల్గా తగ్గటము. ఇప్పుడు దీనికన్నా రేడియస్ పెరిగింది, దీనికన్నా రేడియస్ ఇంకా పెరిగింది, అంటే గ్రాడ్యువల్గా ఒక ప్రాపర్టీ పెరిగింది. అట్లా కొన్ని ప్రాపర్టీస్ గ్రాడ్యువల్గా తగ్గటం ఉంటుంది. కొన్ని ప్రాపర్టీస్ ఏమో సేమ్ ఉంటున్నాయి వీళ్ళకి. అందరూ ఫస్ట్ గ్రూప్లో, మన పీరియాడిక్ టేబుల్ అయితే ఫస్ట్ గ్రూప్లో ఉండే వాళ్ళందరూ ఆల్కలీ మెటల్స్, ఆల్కలీ ఎర్త్ మెటల్స్ అన్ని బేసిస్ని ఫామ్ చేస్తాయి వాటర్తో రియాక్షన్. అట్లా కొన్ని సేమ్ ఉండటం, కొన్ని రెగ్యులర్గా చేంజ్ అవ్వటం జరుగుతూ ఉంటుంది ఒక గ్రూప్లోని ఎలిమెంట్స్లో. ఇది గ్రూప్స్ యొక్క స్పెషాలిటీ. మెండలీవ్స్ పీరియాడిక్ టేబుల్లో యొక్క గ్రూప్ మెంబర్స్ యొక్క స్పెషాలిటీ. హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం ఫస్ట్ గ్రూప్, రైట్. ఇది గ్రూప్ సంబంధించి. రెండోది మనం ఎవరి గురించి మాట్లాడుకోవాలి అంటే, ఫస్ట్ తర్వాత ఇది ఎందుకు అరేంజ్ చేసాం, గ్రూప్స్ కదా. రెండోది పీరియడ్స్. హారిజాంటల్ రోస్ని, వర్టికల్ రోస్నేమో గ్రూప్స్ అన్నాడు, హారిజాంటల్ రోస్నేమో పీరియడ్స్ అన్నాడు. మన గ్రూప్లో మనం ఇంకో మాట చెప్పుకోలేదంటే సబ్ గ్రూప్గా. ఈచ్ గ్రూప్ ఈజ్ డివైడెడ్ ఇంటూ, ఈచ్ గ్రూప్ ఈజ్ అగైన్ డివైడెడ్ ఇంటూ 2 సబ్ గ్రూప్స్ ఏబి. ప్రతి గ్రూప్ని మళ్ళీ ఏబీలుగా డివైడ్ చేసుకుంటే అది చెప్పడం మర్చిపోయింది, పీరియడ్స్గా. సో పీరియాడిక్ టేబుల్లో హారిజంటల్ రోస్ అన్ని పీరియడ్స్. అలా టోటల్ 7 పీరియడ్స్ ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క పీరియడ్కి 1, 2, 3, 4 అని అరబిక్ న్యూమరల్స్ని ఇవ్వడం జరిగింది. పీరియడ్ నెంబర్ 1 అంటే 1, 2, 3. ఇక్కడేమో రోమన్ న్యూమరల్స్, ఇక్కడేమో అరబిక్ న్యూమరల్స్ ఇవ్వడం జరిగింది.
ఒక పీరియడ్లో ఉండే ఎలిమెంట్స్ డెఫినెట్గా సిమిలర్ ప్రాపర్టీస్ని ఎగ్జిబిట్ చేయాలి. ఒక గ్రూప్లో ఉండేవాళ్ళు సేమ్, ఈ గ్రూప్లో ఉండేవాళ్ళు వీళ్ళు సేమ్, కానీ ఈ గ్రూప్లో ఉండే ఇది, ఈ గ్రూప్లో ఉండే ఇది, ఈ గ్రూప్లో ఉండే ఇది వేరు వేరు ప్రాపర్టీస్ని కలిగి ఉంటుంది. సో ఒక పీరియడ్లో ఉండే ఎలిమెంట్స్ డిసిమిలర్ ప్రాపర్టీస్ని కలిగి ఉంటాయి, రైట్? ఒకే ప్రాపర్టీస్ని కలిగి ఉండదు. ఓకేనా? నెక్స్ట్, ఎస్, మనం ఇప్పుడు దాకా చెప్పుకున్న మోస్ట్ ఇంపార్టెంట్ విషయం మిస్సింగ్ ఎలిమెంట్స్. సో మిస్సింగ్ ఎలిమెంట్స్ని ప్రిడిక్ట్ చేయటం అనేది ఉంది చూశారు. సైంటిస్టులని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోయిన మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్లో కొన్ని విషయాలు ఉన్నాయండి. ఫెంటాస్టిక్. ఫ్లాట్ అంతే. దాన్ని అప్పటికి దాన్ని స్క్రూటినీ చేస్తున్నటువంటి ఇంకా పై స్థాయి సైంటిస్టులు ఫ్లాట్ అయిపోవటం అంతే. అంత అద్భుతంగా, అంటే ఎవరి ఇమాజినేషన్కి అందనంత అద్భుతం. అంటే మనకి ఇప్పుడు చూస్తుంటే చాలా తేలిక విషయం అనిపిస్తుంది జనరల్గా, కానీ ఒక్కసారి 1800s ఇయర్స్లో చూడండి, అప్పుడు పరిస్థితి వేరే ఉంటాయి. పరిస్థితి సైన్స్కి భక్తికి మధ్య యుద్ధం జరుగుతున్న రోజులు అవి. సైంటిస్టులు అంటే కొట్టే రోజులు అవి అసలు. అరే భూమి సెంటర్లో ఉంది, సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాడని నమ్మారు. కాదురా, సూర్యుడే సెంటర్లో ఉన్నాడు, భూమే దాని చుట్టూ తిరుగుతుందని చెప్తే కొట్టారు. అట్లా సైంటిస్టులు చెప్పేవి వాటిని చూసి మోసగాళ్ళని చెప్పి కొట్టే రోజులు ఆ రోజుల్లో థియరీని అద్భుతంగా ఇవ్వటం అనేది నిజంగా ఫెంటాస్టిక్ విషయం. చూద్దాం మనం మిస్సింగ్ ఎలిమెంట్స్ని. ఉదాహరణకి మీకు చెప్పాను నేను, ఒక 3 మిస్సింగ్ ఎలిమెంట్స్ని మెండలీఫ్ గెస్ చేయడం జరిగింది. ఒకటి ఎకా అల్యూమినియం. మనం టేబులర్ ఫామ్ కూడా వేద్దాం. మనం డైరెక్ట్గా నేను రాసింది ఎందుకు 10 సార్లు రాయటం, మనం చెప్పండి. నా టైం వేస్ట్, మీ టైం వేస్ట్, మీ డేటా వేస్ట్. ఎకా అల్యూమినియం. ఒక 2 ఎలిమెంట్స్ గురించి ఈయన చెప్పినవి చూద్దాం మనం. ఎకా సిలికాన్, ఎకా అల్యూమినియం. దీని అటామిక్ వెయిట్, ఈయన ప్రిడిక్షన్, ఇది ప్రిడిక్షన్, ఈయన ఊహించింది రియాలిటీ అంటే నిజాలు. రియాలిటీగా ఎకా అల్యూమినియం ఎవరు? గ్యాలియం. ఎకా సిలికాన్ ఎవరు? జెర్మేనియం. ఇవి రియల్. సో ఈయన అటామిక్ వెయిట్, డెన్సిటీలు మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు. అటామిక్ వెయిట్ దీన్ని 68గా గెస్ చేశాడు. ఎకా సిలికాన్ది 72గా గెస్ చేశాడు. ఎకా అల్యూమినియం అంటే ఎవరు? గ్యాలియం. ఈయన 68గా గెస్ చేశాడు. యాక్చువల్గా ఇది ఎప్పుడు కనుక్కున్నారు? 1875లో కనిపెట్టారు. ఈయన ఇది ఇచ్చింది ఎప్పుడు? 1871లో దీన్ని గెస్ చేశాడు. 1871లో వీటిని గెస్ చేశాడు. 71, 70, 60 ఆ పీరియడ్లోనే. ఒక 4-5 సంవత్సరాల తర్వాత కనుక్కుంటే ఇది 68 అని ఈయన గెస్ చేస్తే, ఎగ్జాక్ట్గా ఫైండ్ అవుట్ చేస్తే ఇది 69.72. ఎంత క్లోజ్గా ఉంది చూడండి. 68కి 69.72 నిజంగా కనుక్కుని, అంటే మనకు కంటికి వండర్ అండి. నిజంగా హార్ట్తో మనం ఫీల్ అయితే నిజంగా అద్భుతం. మన కంటికి కనపడని ఒక ఎలిమెంట్ యొక్క వాటి ప్రాపర్టీస్ చెప్పడం అంటే, చదువుతుంటే నాకే వండర్ అనిపించింది. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నేను ఒక మంచి విషయాన్ని చదవండి. నేను చాలా బుక్స్ రిఫర్ చేశాను. యాక్చువల్గా మీరు చూడండి, నేను ఇంతకుముందు 1871 వర్షన్ టేబుల్లో చూడండి, నేను చెప్పిన విషయాలు మీ టెక్స్ట్ బుక్లో లేవు. 1871 వర్షన్లో నేను టెక్స్ట్ బుక్లో ఏవీ లేవు. మీకు నేను చెప్పిన విషయాలు చాలా లైట్గా టెక్స్ట్ బుక్లో ఒక టేబుల్ వేసాడు అంతే. ఎన్నో విషయాలు నాకు పిచ్చి లేచిన ఆ డౌట్లు అడగడానికి. సో ఎంత రెఫరెన్స్ నేను తీసుకోవాలంటే దాదాపు ఒక 3 days గ్యాప్ నేను అందుకే ఇచ్చాను. 3-4 days గ్యాప్. బాగా హార్డ్ వర్క్ చేశాను. విషయాలు రేర్గా దొరికినాయి, ఎక్కడ దొరకలేదు కూడా. చాలా హార్డ్ వర్క్ చేసిన. అంత హార్డ్ వర్క్ చేసి ఈ విషయాలు చదువుతుంటే ఐ ఫెల్ట్ రియల్లీ వెరీ హ్యాపీ. ఇంత మంచి విషయాలు తెలుసుకున్నందుకు మీకోసం, ఎందుకంటే మీకోసం చెప్పడం కోసమే నేను అంత చదివాను కాబట్టి. సో ఇది 68 into 69.7 ఉంటుంది. ఇది 72 ఉంటే ఇది 72.58. అరే 72గా గెస్ చేశాడు. 72.58, జస్ట్ 0.58 మార్జిన్లో గెస్ చేశాడు. వండర్ఫుల్. డెన్సిటీ ఎకా అల్యూమినియంది 5.9గా గెస్ చేశాడు. ఎక్సలెంట్. అది ఎగ్జాక్ట్గా 5.92 అంటే 0.02 నియర్గా గెస్ చేశాడు. చూడండి, ఇది సుమారుగా 5.5 అని గెస్ చేశాడు.
ఇది 5.47 ఎగ్జాక్ట్గా అప్రాక్సిమేట్గా అసలు నియరెస్ట్. అసలు ఈయన గెస్ చేసిన విషయాలు చూడండి, యాక్యురేట్ విషయాలు చూడండి, వండర్ఫుల్. ఇంకొకటి ఆక్సిజన్తో రియాక్షన్ చెప్పాడండి ఈయన. అంటే ఎకాల్యూమినియం కనుక నిజంగా కనుక్కుంటే అది ఆక్సిజన్తో ఇలాంటి బాండ్ ఫార్మేషన్ చేస్తుంది. అంటే ఎకాల్యూమినియం ఆక్సిజన్తో రియాక్షన్ అయితే ఈ కాంపౌండ్ ఫామ్ అవుతుందన్నారు. ఎగ్జాక్ట్గా గ్యాలియం Ga2O3 అనే కాంపౌండ్ని ఫామ్ చేస్తుంది. ఈకే అంటే ఇక్కడ గ్యాలియం. అలాగనే సిలికాన్ ఆక్సిజన్తో ఈకేఓ అనే కాంపౌండ్ని ఫామ్ చేస్తుందని రాస్తే ఎగ్జాక్ట్గా జర్మేనియం, సారీ ఈకే కాదు ఈఎస్ ఉందాం. ఈకే అంటే అల్యూమినియం కదా, ఇది సిలికాన్ కదా, ఈఎస్ఓ అందాం. సో ఇది జీఈఓ ఆక్సిజన్తో ఎలా బాండ్ ఫామ్ ఎలాంటి కాంపౌండ్ ఫామ్ అవుతుందని గెస్ చేసాడో అలాంటి కాంపౌండ్ ఫామ్ అయింది. అలాగనే క్లోరిన్తో EK2Cl3 అనే కాంపౌండ్ ఫామ్ చేస్తుందని గెస్ చేస్తే ఎగ్జాక్ట్గా Ga2Cl3 కాంపౌండ్ ఫామ్ అయింది. అలాగనే సిలికాన్ EsCl4 అనే కాంపౌండ్ ఫామ్ చేస్తుందని గెస్ చేశాడు. ఎగ్జాక్ట్గా జర్మేనియం కూడా GeCl4 అనే కాంపౌండ్ ఫామ్ చేస్తుంది. ఓకేనా? టేబుల్ వాల్యూస్ ఒకసారి నేను క్రాస్ చెక్ చేసుకుంటా, నేనేం తప్పు రాయకపోతే ఐఎమ్ వెరీ హ్యాపీ. ESO2 ఎక్స్ట్రీమ్లీ సారీ, ఇది ESO2, ఇది GO2 సారీ. చాలా విషయాలు ఈ టేబుల్స్, ఈ వాల్యూస్ మోస్ట్ కాంప్లికేటెడ్, ఇవి గుర్తుపెట్టుకోవడం. ఓకేనా? ఇంత అద్భుతంగా టేబుల్ని ఇచ్చాడు, ఈ విషయాల్ని గెస్ చేశాడు, గ్రేట్. మీకు చెప్పానుగా నేను అల్యూమినియంని నా చేతిలో పెట్టుకుంటే కరిగిపోతుంది అన్నాడు. దాని టెంపరేచర్ అంటే దాని మెల్టింగ్ పాయింట్ని అప్పుడే గెస్ చేశాడు, 30 degrees ఉంటుంది. నిజంగానే కరిగిపోయే టెంపరేచర్ అది మన చేతులు పెట్టుకుంటే, ఎందుకంటే మనకి 37 ఉంటుంది కాబట్టి. రైట్, ఈ టేబులర్ ఫామ్ తీసేస్తాను నేను మీకు. నెక్స్ట్ ఇంకొకటి తీసేద్దాం. ఈయన టేబుల్లో ఇంకొక గొప్ప విషయం ఏంటో తెలుసా? కొన్ని అటామిక్ వెయిట్స్ని కరెక్షన్ చేశాడు. కరెక్షన్ ఆఫ్ అటామిక్ వెయిట్స్. అప్పటి వరకు అటామిక్ వెయిట్ ఎంత ఉన్నదో కరెక్షన్ ఆఫ్ అటామిక్, అప్పటి వరకు కొన్ని ఎలిమెంట్స్ యొక్క అటామిక్ వెయిట్స్ ఉన్నవి రాంగ్ అని చెప్పి కరెక్షన్ చేశాడు. ఉదాహరణకి బెరీలియమే తీసుకోండి. బెరీలియం మెండలీఫ్ టైంకి దీని అటామిక్ వెయిట్ 13.5, ఇది రాంగ్ అని చెప్పి 9.5 దీని అటామిక్ వెయిట్ అని సరి చేయటం జరిగింది. దీనికి ఒక మనకి ప్రాసెస్ కూడా ఇచ్చాడు. అటామిక్ వెయిట్ ఫార్ములా ఈక్వలెంట్ వెయిట్ ఇంటూ వ్యాలెన్సీ. ఈక్వలెంట్ వెయిట్ 4.5 బెరీలియంది. వ్యాలెన్సీ వచ్చి బెరీలియం యొక్క వ్యాలెన్సీని 3గా తీసుకోవటం జరిగింది అప్పట్లో. ఇక్కడే తప్పు జరిగింది. బెరీలియం యొక్క వ్యాలెన్సీ 3 అనుకున్నారు, అందుకని ఈక్వలెంట్ వెయిట్ని 4.5ని 3ని ఇంటూ చేశారు, 13.5 వచ్చింది. అలా అప్పటి వరకు సైంటిస్టులు బెరీలియం యొక్క అటామిక్ వెయిట్ని 13.5గా రాంగ్ చేశారు అప్పటి వరకు. దీన్ని కరెక్షన్ చేశాడు మెండలీఫ్. ఎందుకంటే ఎట్లా చేశాడంటే ఈక్వలెంట్ వెయిట్ ఓకే 4.5 కరెక్టే, బట్ దాని వ్యాలెన్సీ 3 కాదు, దాని వ్యాలెన్సీ 2. మీరు కావాలంటే మళ్ళీ ఒకసారి పీరియాడిక్ టేబుల్ చూడండి. నేను 1871 వర్షన్ నేను నా దగ్గర పెట్టుకొని చూస్తాను. ఇక్కడ టెక్స్ట్ బుక్ ముందు పెట్టుకొని చూస్తాను నేను. బెరీలియం యొక్క వ్యాలెన్సీ 9.4గా మీకు మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్లో 1871 వర్షన్లో రాశాడు. BE = 9.4 అని రాశాడు. దీని వ్యాలెన్సీ 2 అని కరెక్షన్ చేశాడు, 3 కాదు. వ్యాలెన్సీ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్తో రియాక్షన్. ఇప్పుడు నేను ముగ్గురితో బాండ్ ఫామ్ చేయగలను అనుకోండి, నా వ్యాలెన్సీ 3, సింపుల్ వ్యాలెన్సీ. నేను నలుగురితో బాండ్ ఫామ్ చేయగలంటే నా వ్యాలెన్సీ 4. నాకు ఎక్కువ మందితో ఫ్రెండ్షిప్ ఇష్టం ఉండదండి, ఒక్కరితోనే నాకు ఫ్రెండ్షిప్ ఇష్టం, నా వ్యాలెన్సీ 1.
నాకు 10 మందితో ఫ్రెండ్షిప్ చేయాలని ఉంటుంది, నా వ్యాలెన్సీ 10. సో అది వ్యాలెన్సీ అంటే. సో అట్లా బెరీలియం యొక్క వ్యాలెన్సీ 3గా ఉండేది 3 కాదు 2 అని కరెక్షన్ చేశారు. సో అట్లా 4.5 × 2 9 సారీ 9.9గా కరెక్షన్ చేయడం జరిగింది. 4.5 × 2 ఇది ఈక్వలెంట్ వెయిట్ ఎగ్జాక్ట్ కాదు, 4.5 అప్రాక్సిమేట్ వెయిట్. అందుకనే మీకు 9.3 దాకా ఉంటుంది మీకు టెక్స్ట్ బుక్లో టేబుల్లో. ఇది ఎగ్జాక్ట్ వాల్యూ కదా, అప్రాక్సిమేట్ వాల్యూ కాబట్టి. 13.5 అయితే కాదు. ఈక్వలెంట్ వెయిట్ అంటే ఈక్వలెంట్ వెయిట్ మీకు వీటికి సంబంధించిన టాపిక్స్ ఉన్నాయి మీ కెమిస్ట్రీలో, మీరు అక్కడ చదువుతారు. మీకు సింపుల్గా అర్థమయ్యే భాషలో చెప్తాను నేను దాకా ఏమన్నా వ్యాలెన్సీ అంటే నేను 3 బాండ్ ఫామ్ చేయగలిగాను అనుకోండి, నా వ్యాలెన్సీ 3. ఫర్ ఎగ్జాంపుల్ నా అటామిక్ వెయిట్ 12 అనుకోండి. మైండ్లో పెట్టుకోండి 12. నేను ఎంతమందితో బాండ్ ఫామ్ చేస్తానంటున్నాను? 3తో. సో ఎంత అటామిక్ వెయిట్ నేను ఇటు షేర్ చేసుకుంటున్నాను ఒక్కొక్కరితో? టోటల్ నాదెంత? 12. 3తో ఫ్రెండ్షిప్. సో 12లో ఒక 4 అటామిక్ వెయిట్ వీడిది, ఒక 4 అటామిక్ వెయిట్ వీడిది, ఒక 4 అటామిక్ వెయిట్ వీడిది. వీడితో షేర్ చేసుకుంటున్నాం, వాడితో షేర్ చేసుకుంటాం, వీడితో షేర్ చేసుకుంటాం. మొత్తం నాది 12. సో 3 ఉన్నారు, పంచితే 4. సో దీన్ని ఈక్వలెంట్ అటామిక్ వెయిట్ అంటారు. ఈ 4ని ఈక్వలెంట్ అటామిక్ వెయిట్ అంటారు. ఇతనితో ఒక స్పీషీతో మనం షేర్ చేసుకునేది ఈక్వలెంట్ అటామిక్ వెయిట్. అది 4. ఈక్వలెంట్ అటామిక్ వెయిట్ వీడితో 4, ఈక్వలెంట్ అటామిక్ వెయిట్ వీడితో 4. సో 3 ఈక్వలెంట్ వెయిట్లు కలిపితే నా అటామిక్ వెయిట్ 12. అట్లా అనమాట, అది ఈక్వలెంట్ అటామిక్ వెయిట్. సో అది అప్రాక్సిమేట్ 4.5, దాన్ని బ్యాలెన్స్ ఇది ఇంటూ చేస్తే 9. సో ఇలా అటామిక్ వెయిట్స్ని కరెక్షన్ చేయడం జరిగింది పీరియాడిక్ టేబుల్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఒక్క నిమిషం. తీసేద్దాం. అటామిక్ వెయిట్స్ని కరెక్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ అటామిక్ వెయిట్స్లో బెరీలియంతో పాటు గోల్డ్ది కూడా కరెక్షన్ చేశాడు. గోల్డ్ కూడా అటామిక్ వెయిట్ ఇదే ప్రాసెస్లో గోల్డ్ది చిన్న మైల్డ్ కరెక్షన్ ఉంది గోల్డ్లో. తర్వాత ఇండియంది కూడా ఉంది. ఇండియంది కూడా అప్పటి వరకు ఉన్న అటామిక్ వెయిట్ని కరెక్షన్ చేయడం జరిగింది. సో చిన్న డిఫరెన్సెస్ ఉంటే సేమ్ ప్రాసెస్లో వాటిని కూడా కరెక్షన్ చేయడం జరిగింది. తర్వాత ఎనామలస్ సిరీస్ ఒక్కసారి మీరు 1871 వర్షన్ పీరియాడిక్ టేబుల్ చూడండి. మీకు టెలూరియం, ఇండియం, నేను కూడా నా ఎదురుగా పెట్టుకుంటాను మళ్ళీ మీకు చెప్పేటప్పుడు. టెలూరియం, అయోడిన్ చూడండి. టెలూరియం 125 అని ఉంటుంది, అయోడిన్ 127 అని ఉంటుంది. మీకు అందులో ఏం డిఫరెన్స్ అనిపించదు. ఎందుకు అనిపించదు అంటే అవి ఆల్రెడీ అసెండింగ్ ఆర్డర్లోనే ఉన్నాయి కాబట్టి. అంతే కదా, అసెండింగ్ ఆర్డర్లోనే పెట్టుకుంటూ పోయాడు కదా మనకు పీరియాడిక్ టేబుల్లో మెండలీఫ్. అసెండింగ్ ఆర్డర్ ప్రకారం టెలూరియంే ఫస్ట్ వస్తుంది, అయోడినే నెక్స్ట్ వస్తుంది. రైట్, ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు. యాక్చువల్గా టెలూరియం 127.6. యాక్చువల్గా టెలూరియం యొక్క అటామిక్ వెయిట్ 127.6. అయోడిన్ 126.5 సుమారుగా ఉంటుంది. ఎగ్జాక్ట్ నెంబర్ నేను చెప్తాను, 126.9 యూనిట్స్. 126.9 యూనిట్స్. యాక్చువల్గా టెలూరియం యొక్క అటామిక్ వెయిట్, అయోడిన్ యొక్క అటామిక్ వెయిట్స్ ఇవి. అప్పటికి మెండలీఫ్ కూడా తెలుసు. ఈ అటామిక్ వెయిట్స్ తెలుసు. టెలూరియంది 127 అనేది తెలుసు, సుమారుగా 128. ఇది 127. ఈ పాయింట్ తీసేద్దాం మనం మళ్ళీ కన్ఫ్యూజ్ కాకుండా. ఇది 128, ఇది 127 సుమారుగా. ఇప్పుడు చెప్పండి చాలా ఎక్సలెంట్ విషయం తెలుసా ఈ ఎనామలస్ సిరీస్. ఇది అద్భుతమైన విషయం ఈయన పీరియాడిక్ టేబుల్ని. అప్పటికి టెలూరియంది సుమారుగా 128 అని, అయోడిన్ది 127 అని తెలుసు. కానీ మరి ఇప్పుడు తెలిసినప్పుడు యాక్చువల్గా మెండలీఫ్ ఏం చేయాలి? అయోడిన్ ముందు రాయాలి, టెలూరియం వెనక్కి రాయాలి, అయోడిన్ తర్వాత టెలూరియం రాయాలి. అప్పటికి ఉన్న అటామిక్ వెయిట్ల ప్రకారం కరెక్టే. ఇప్పటికి కూడా టెలూరియంది అప్రాక్సిమేట్గా 128. సో కాబట్టి అయోడిన్ ముందు రావాలి. అసెండింగ్ ఆర్డర్లో చిన్నవాళ్ళు ముందు వస్తారు అంటే అయోడిన్ ముందు రావాలి, పెద్దవాళ్ళు వెనక్కి రావాలి. కానీ మెండలీఫ్ ఏం చేశాడు? దీని అటామిక్ వెయిట్ ఏదో కరెక్ట్గా లేనట్టుంది, ఇది 128 అయ్యి ఉండదు,
ఇది సుమారుగా 123కి 126కి మధ్యలో ఉండుంటుంది, కాబట్టి సుమారుగా 125 తీసుకుంటా నేను అని చెప్పి దీని అటామిక్ వెయిటే తప్పున్నదేమో అనుకొని టెలూరియంనే ముందు పెట్టాడు. మీరు అనొచ్చు, సార్ అది ఆయన చేసిన తప్పు అవుతుంది కానీ అది ఎట్లా గొప్ప విషయం అవుతుంది అని. గొప్ప విషయం ఏంటంటే ఆయన మైనర్ ఇన్వర్షన్ని యాక్సెప్ట్ చేశాడు. యాక్చువల్గా ఆయన రాయాల్సిన ఆర్డర్ ఇది అయోడిన్ తర్వాత టెల్యూరియం రాయాలి, బట్ ఆయన రాసిన ఆర్డర్ ఏంటి, టెల్యూరియం తర్వాత అయోడిన్ రాశాడు. అంటే ఆయన టేబుల్లో పెద్దగా ఉన్న అటామిక్ వెయిట్ ఉన్నదాన్ని ముందు రాశాడు, చిన్న అటామిక్ వెయిట్ తక్కువ వెనక రాశాడు. అసెండింగ్ ఆర్డర్ని మాడిఫై చేశాడు. అసెండింగ్ ఆర్డర్లో పెట్టుకుని పోయి సడన్గా పెద్దది ముందు వచ్చింది, చిన్నది వెనక వచ్చింది. ఆయన తెలిసే చేశాడు. తెలిసే ఎందుకు చేశాడంటే అక్కడ ఒకటి టెలూరియం యొక్క అటామిక్ వెయిట్ ఏమైనా తప్పు ఉండదేమో, క్యాలిక్యులేషన్స్లో ఏదైనా తప్పు చేస్తున్నారేమో అనేది ఒకటి. ఎందుకు ఇంత బలంగా అంటే ఆయనకి టెలూరియమే ముందు ఉండాలి. ఎందుకంటే ఈ టెలూరియం ఉన్న గ్రూప్ చూడండి మీరు ఒకసారి, ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళ పోలికలతోనే ఉన్నది టెలూరియం. అదే ఈ 128 127 ప్రకారం ఎవరు ముందు రావాలి, అయోడిన్ ముందు రావాలి, టెలూరియం వెనక రావాలి. వీళ్ళిద్దరిని ఇట్లా షిఫ్ట్ చేస్తే ఈ అయోడిన్కి వీళ్ళకి పడట్లేదు, ఈ మిగిలిన గ్రూప్లో ఉన్న వాళ్ళకి అయోడిన్కి పోలికలు లేవు, ఇక్కడ మిగిలిన గ్రూప్లో ఉన్న వాళ్ళకి టెలూరియంకి పోలికలు లేవు. అదే వీళ్ళని ఇట్లా తిప్పి రాస్తే, ఇక్కడ టెలూరియం ఇక్కడ అయోడిన్ అని రాస్తే అప్పుడు ఇక్కడ టెలూరియం వీళ్ళతో మ్యాచ్ అయింది, ఇక్కడ అయోడిన్ వీళ్ళతో మ్యాచ్ అయింది. సో ఇట్లా తిప్పి రాస్తే మ్యాచ్ అవుతుంది. కానీ ఏంటి ప్రాబ్లం, తిప్పి రాస్తే పెద్దది ముందు అవుతుంది, చిన్నది వెనక అవుతుంది. మరి అసెండింగ్ ఆర్డర్లో పెట్టుకుంటూ పోయాడు అప్పటిదాకా, మరి పెద్దది ముందు పెట్టలేడు, పెట్టకపోతే ప్రాపర్టీలు మ్యాచ్ కావట్లేదు. అప్పుడు మెండలీఫ్ చేసుకున్న రెండు విషయాలు ఏంటంటే, ఆయన మైండ్లో ఉన్న రెండు విషయాలు అంటే, ఒకటి దీని అటామిక్ వెయిట్ 128 అయి ఉండదు, సుమారుగా ఈ వాల్యూస్లో అది అయి ఉంటుంది అని గెస్ చేశాడు. ఒకవేళ అటామిక్ వెయిట్ ఇది రైట్ అయినా కూడా 128 కరెక్ట్ అయినా కూడా నేను దీన్ని ఇలానే రాస్తాను, టెలూరియమే ముందు రాస్తాను, అయోడినే వెనక్కి రాస్తాను. అంటే నా పీరియాడిక్ టేబుల్ అసెండింగ్ ఆర్డర్లో పోతున్నప్పటికీ కూడా అక్కడక్కడ కొన్ని ఇన్వర్షన్స్ వచ్చినా తప్పట్లేదు. ఎందుకు తప్పట్లేదు అంటే మరి వీళ్ళని మారేస్తే అసలు గ్రూప్కి అయోడిన్కి సంబంధం ఉండట్లేదు, అయోడిన్ ముందు రాస్తే. సో మైనర్ ఇన్వర్షన్స్ని యాక్సెప్ట్ చేశాడు. ఒకవేళ 128 రైట్ అయినా కూడా టెలూరియమే ముందు ఉండాలన్నాడు. ఈయన తీసుకున్న ఒక డెసిషన్, ఈయన చేసిన ఈ చిన్న అబ్జర్వేషన్ ఎంత సైంటిస్టులకి షాక్ అయ్యారు. అంత మైన్యూట్ లెవెల్స్లో, మైక్రో లెవెల్స్లోకి వెళ్ళి ప్రాపర్టీస్ చదివాడండి ఆయన. అంటే అవసరమైతే ఆయన లాని ఆయనే వ్యతిరేకిస్తాడు తప్ప టెలూరియం గురించి ఆయన చదివిన స్టడీ చేసిన ప్రాపర్టీసు ఎట్టి పరిస్థితుల్లో తప్పు కాదు, మిగిలిన వాళ్ళకి మ్యాచ్ అవుతుంది, టెలూరియం ఈ గ్రూప్లోనే ఉండాలి. అయితే దాని అటామిక్ వెయిట్ రాంగ్ అయి ఉంటుంది, రాంగ్ కాకపోయినా నా పీరియాడిక్ టేబుల్లో అక్కడక్కడ కొన్ని మరి వైలేషన్స్ జరుగుతాయి, ఆయన భరించాల్సిందే అని ఒప్పుకున్నాడు. ఆయన మోడ్రన్ పీరియాడిక్ టేబుల్, మోస్లే కనుక్కున్న మోడ్రన్ పీరియాడిక్ టేబుల్లో తేలింది ఏంటంటే ఎగ్జాక్ట్గా ఈయన చేసిన పని 100% కరెక్టే. ఈ అటామిక్ వెయిట్స్ తప్పు కాదు, ఆయన గెస్ చేసినట్టుగా ఇది తప్పే, ఇదే కరెక్ట్ అయినా కూడా ఏమన్నాడు, ముందే ఉండాల్సింది అన్నాడా? ఎస్, ముందే ఉండాలి. మోస్లెస్ పీరియాడిక్ టేబుల్ ప్రకారం టెలూరియం ఇదే గ్రూపులో ఉండాలి, అయోడిన్ ఇదే గ్రూపులో ఉండాలని కూడా డిసైడ్ అయింది. అంటే ఎంత మైక్రో లెవెల్లో ఎలిమెంట్స్ గురించి చదివాడు అనేది అర్థం చేసుకోండి. ఎంత కష్టపడ్డాడండి ఎలిమెంట్స్ గురించి చదవటంలో, ఎంత కష్టపడ్డాడు. హీస్ ఎ జీనియస్ ఆ టైంలో. అందుకని అతన్ని మనం ఫాదర్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ అన్నాం. మీరు చూడండి, వాళ్ళ అమ్మ 200 నుంచి 500 మైళ్ళ దూరం ప్రయాణం చేసేదండి అతన్ని చదివించడం కోసం. చాలా ట్రాజెడీ జరిగింది అతని ఫ్యామిలీలో. అప్పటిదాకా బాగానే ఉన్నారు. తండ్రి ఒక మంచి హోదాలో ఉండి కూడా సడన్గా బ్లైండ్ అయిపోయాడు, గుడ్డివాడైపోయాడు, ఏదో డిసీజ్ వచ్చి. అప్పుడు దాంతో ఆయన బాధ్యతలన్నీ భార్య తీసుకోవాల్సి వచ్చింది. భార్య అంటే తల్లి, మెండలీఫ్ గారి తల్లి. వాళ్ళ తల్లిదండ్రులకి దాదాపు 17 వరకు సంతానం, అందులో అందరికంటే చిన్నవాడు. ఆ పసివాడిని వాళ్ళు పెంచాలి, పెద్దవాళ్ళు ఎటో ఒకటి ఎటు వెళ్ళిపోయారు, ఎక్కడ స్థిరపడ్డాడు, ఈ చిన్నవాడిని పెంచాలి. కానీ తండ్రి గుడ్డివాడాడు. ఇప్పుడు తల్లి పనికి పోతున్నది. తల్లి పని చేస్తూ కష్టపడుతూ పిల్లగాడిని చదివిస్తుంది. అదృష్టవశాత్తు తల్లి పని చేస్తున్న ఆ గ్లాస్ ఫ్యాక్టరీ అద్భుతంగా లాభాలు నడుస్తుంది. కానీ ట్రాజెడీ మళ్ళీ వాళ్ళని వెన్నాడలేదు. ఆ ఫ్యాక్టరీ కాలిపోయింది. ఫ్యాక్టరీ కాలిపోయి
ఆమె మళ్ళీ నష్టాల్లోకి పడిపోయినా కూడా పిల్లగాడిని చదివించాలనుకుంది. కొన్ని వందల మైళ్ళ దూరం ప్రయాణం చేసింది ఆమె ఆ బాబుని తీసుకుపోయి చదివించడం కోసం, ప్రొఫెసర్ల దగ్గర పరిచయాలు చేయించడం కోసం, కొన్ని ప్రొఫెసర్లు మన యూనివర్సిటీలో చిన్న చిన్న ఉద్యోగాలు ఇప్పించడం కోసం ప్రొఫెసర్గా చదివించింది. ఉద్యోగాల కోసం బాగా తిరిగిందండి. రష్యా అంటే చాలా చలి దేశం, మైనస్లో ఉంటుంది ఒక్కోసారి టెంపరేచర్, 0 నుంచి 10 డిగ్రీస్లో. అలా తిరిగి పాపం ఆమెకి టీబీ వచ్చింది, ట్యూబర్క్యులోసిస్ ఏదో అంటారు బయాలజీలో, వచ్చింది. చనిపోయింది పాపం, తల్లి చనిపోయింది. కొద్ది రోజులకి తండ్రి చనిపోయాడు. చాలా కష్టపడ్డ వ్యక్తి మెండలీఫ్. ఛాలెంజింగ్గా తీసుకొని లైఫ్లో ఏదో సాధించాలని ఇలా కష్టపడ్డాడు. నేను బుక్స్ చెప్పాను కదా, నేను ఉత్త నోటి మాటలు చెప్పట్లేదు, నేను ఆయన బయోగ్రఫీ అంతా చదివాను. మీరు అన్న 10th క్లాస్లో ఆఫ్టర్ ఆల్ ఒక్క చిన్న టాపిక్ చదవడం కోసం నేను 4 రోజులు స్పెండ్ చేశాను. మీరు నమ్మండి నమ్మకపోండి, 4 రోజులు స్పెండ్ చేశాను. ఎన్ని బుక్స్, ఇంకా చాలా ఉంది మ్యాటర్ లోపల అని, అది అంత అనవసరం. కానీ ఒక్క విషయం మీద కమిట్మెంట్ తీసుకుంటే అలా ఉంటుంది అని చూపించి ప్రూవ్ చేశాడు మెండలీఫ్. సో ఆయన యొక్క గౌరవార్థం మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో 101th ఎలిమెంట్ మెండలీవియంగా దానికి పేరు పెట్టారు. మెండలీవియం స్పెల్లింగ్ నేను ఒక్కోసారి అటు ఇటు రాస్తుంటాను. ఆయన పేరు మీద ఒక ఎలిమెంట్కి ఆయన పేరు పెట్టేశారు. చాలామంది సైంటిస్టులు కూడా పెట్టారు వాళ్ళ గొప్పతనాల కోసం. మనం రూదర్ఫోర్డ్ ఏమో సైంటిస్టులకు సంబంధించిన కూడా పెట్టారు. అట్లా మెండలీవియం 101th ఎలిమెంట్కి ఆయన గౌరవార్థం పెట్టారు. ఇది మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్ అండ్ అతని టేబుల్లోని ముఖ్యాంశాలు. ఇక లిమిటేషన్స్ చూద్దాం. చాలా తక్కువ లోపాలు. కాకపోతే మన సైంటిస్టులు ఏంటంటే ఎవరైనా ఏదైనా ప్రజెంట్ చేస్తే ముందు దాంట్లో గొప్ప కంట దాంట్లో కొన్ని లోపాలు ఎదుగుతారు. సరే, నిజంగానే లోపాలు అనుకోండి. మొదటిది ఏంటంటే చాలా ఉన్నాయి. హైడ్రోజన్ యొక్క పొజిషన్ మీద కన్ఫ్యూజన్ అండి. హైడ్రోజన్ యొక్క పొజిషన్ ఏంటంటే, హైడ్రోజన్ యాక్చువల్గా ఐసోటోప్స్ అంటే ఇదంతా 10th క్లాస్కి మీకు పెద్ద ప్రాబ్లం అవుతుంది. హైడ్రోజన్ యొక్క పొజిషన్ గురించి కన్ఫ్యూజ్ అయ్యాడు. అదొకటి. అంటే ఏ ప్లేస్ అనేది ఫిక్స్డ్గా ఇవ్వలేదు హైడ్రోజన్ అనేది. ఫస్ట్ గ్రూపా 7th గ్రూప్లోనా ఎక్కడ హైడ్రోజన్ ప్లేస్ చేయాలన్న విషయంలో కన్ఫ్యూజన్తోనే వదిలేశాడు. ఐసోటోప్స్ ఇవన్నీ మనకి ఇంటర్మీడియట్లో వస్తాయి కాబట్టి నేను దాని గురించి డీప్ పోవట్లేదు. అది హైడ్రోజన్ యొక్క పొజిషన్ యాక్యురేట్గా ఇవ్వకపోవటం ఒక లోపం. తర్వాత ఇప్పుడు ఈ పొజిషన్స్ ఇన్వర్స్ చేయటం అనేది కూడా ఒక లోపంగా ఇచ్చాడు టెలూరియం అయోడిన్ కేసు. సో వీటి ప్లేసెస్ రివర్స్ చేయటం, ఆయనేమో అసెండింగ్ ఆర్డర్లో పెట్టుకుంటూ పోవాలి ఎలిమెంట్స్ అన్నాడు. కానీ టెలూరియం అయోడిన్లో చూస్తే మీకు చెప్పాను కదా నేను, టెలూరియం ముందు రాకూడదు అటామిక్ వెయిట్ ప్రకారం. అది యాక్చువల్గా ఆయన క్రెడిటే, ఆయన గొప్పతనమే. ఆయన ఒప్పుకున్నాడు, అలా జరగాలని ఒప్పుకున్నాడు వాడి ప్రాపర్టీస్ ప్రకారం. కానీ ఆయనే చెప్పిన ప్రాపర్టీకి అది అగైనెస్ట్ కాబట్టి అది ప్రాపర్టీకి లిమిటేషన్గా ఇందులో మీకు టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. అయితే నా మనసు అయితే ఒప్పుకోలేదు లిమిటేషన్లో. ఇది ఒక సక్సెస్గానే నాకు తెలుస్తుంది. లిమిటేషన్గా రాయటం అనేది నా మనసు ఒప్పుకోలేదు. బట్ నా మనసుకు సంబంధించింది కాదు, ఇది టెక్స్ట్ బుక్లో ఉన్నది కాబట్టి నేను మీకు అక్కడ రాశాను. ఇంకా మీరు ఫస్ట్ గ్రూప్లో చూడండి, ఫస్ట్ గ్రూప్ మన పీరియాడిక్ టేబుల్లో ఫస్ట్ గ్రూప్లో చూడండి, లిథియం, సోడియం, పొటాషియం ఈ ఎలిమెంట్స్ ఉన్నాయి. వన్ ఫస్ట్ గ్రూప్లో ఏ సబ్ గ్రూప్. బిలోకి వచ్చేసరికి కాపర్, సిల్వర్, గోల్డ్ ఈ ఎలిమెంట్స్ ఉన్నాయి. వీళ్ళందరినీ కలిపి ఒకటే గ్రూప్లో పడేసాడు, అంతే కదా, ఒకటే గ్రూప్లో. కాకపోతే వీళ్ళు సబ్ గ్రూప్స్. సరే, సబ్ గ్రూప్స్ పక్కన పెట్టండి. అసలు ఫస్ట్ ఒక గ్రూప్లోకి ఎందుకు పోయారు వాళ్ళు? ఒక గ్రూప్లోకి ఎందుకు పెట్టారు? దగ్గర సిమిలర్ లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఒక గ్రూప్లోకి పోయారు వాళ్ళు. ఆ తర్వాత కొద్దిగా తేడా వల్ల వీడిని ఏ గ్రూప్ అన్నాడు, వాళ్ళని బి గ్రూప్ అన్నాడు. కానీ ఒకటే గ్రూప్లో అయితే ఉన్నారు కదా. యాక్చువల్గా వీళ్ళు ఒకటే గ్రూపులో ఉండటానికి అనర్హులు. ఎందుకంటే ఇవేమి ఆల్కలీ మెటల్స్, వీటి రియాక్షన్స్ ఇవి ప్యూర్ మెటల్స్. ఇవి ప్యూర్ మెటల్స్. ఇవి అంటే మెటాలిక్ నేచర్ చాలా ఎక్కువ. లిథియం, సోడియం, పొటాషియం వీటికి మెటాలిక్ నేచర్స్ చాలా ఎక్కువ. ఇవి కాయినేజ్ మెటల్స్ అంటారు. వీటిని కాయినేజ్ మెటల్స్ అంటారు. అంటే ఏం లేదండి, ఒకప్పుడు పూర్వకాలంలో మనకి కాయిన్స్, ఇప్పుడంటే మన రూపాయి కాయిన్లు, 2 రూపాయల కాయిన్స్ మనం చూస్తుంటామా. ఒకప్పుడు కాయిన్స్ అన్ని కాపరు, సిల్వరు, గోల్డ్ కాయిన్స్, కాపర్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్, వెండితో చేసే నాణ్యాలు అంటారు కదా, గోల్డ్ కాయిన్స్ అవి వాటితో చేశారు కాబట్టి కాయినేజ్ మెటల్స్ అంటారు. కాయినేజ్
కాయినేజ్ మెటల్స్ అంటే కాయినేజ్ అంటే ఆ ఏజ్ వీటితో కాయిన్స్ తయారు చేసే ఆ తరం ఆ యుగం నాటివి అనమాట. సో వీటికి ప్రాపర్టీస్ మ్యాచ్ కావట్లేదు. ఇవేమో ఆల్కలీ మెటల్స్, ఇవి బేసెస్ని ఇస్తున్నాయి. మన వాటర్తో రియాక్షన్ చేస్తే ఆల్కలీ మెటల్స్ అని అందుకనే అన్నాం. వీటి మెటాలిక్ నేచర్తో పోలిస్తే వీటి మెటాలిక్ నేచర్ తక్కువ. ఇవి అంత మెటాలిక్ నేచర్ని కలిగి ఉండేవి. సో అందుకనే వీటికి చాలా గ్యాప్ ఉండాలి. మీరు పీరియాడిక్ టేబుల్లో చూడండి, వీటికి చాలా గ్యాప్ ఉంటుంది. ఇది తీసుకుపోయి 1Bని ఎక్కడో పెడతాడు, 1A ఎక్కడెక్కడో ఉంచుతాడు. సో వాటి మధ్య ప్రాపర్టీస్ డిఫరెన్స్ ఉంది, క్లియర్గా తర్వాత ప్రూవ్ అయింది. కానీ మెండలీఫ్ వాళ్ళని ఒకటే గ్రూప్లో ఉంచడం అనేది ఒక లిమిటేషన్. ఏదేమైనా కూడా లిమిటేషన్స్ పక్కన పెడితే మీకు బాగా కనెక్ట్ అయిందనుకుంటాను. బాగా కష్టపడి మెండలీఫ్ కళ్ళు మూసుకొని అలా నిద్రపోయి కల్లో వచ్చింది పీరియాడిక్ టేబుల్ అని చెప్పి తర్వాత ఇంత అద్భుతమైన పీరియాడిక్ టేబుల్ ఇచ్చాడు. నిజంగా అది కల్లోకి వచ్చిందో లేదో, పగలంతా కష్టపడితే వస్తుంది కదా. ఇప్పుడు మనకు కూడా కళ్ళు మూసుకొని నిద్రపోతే మనకు కూడా వస్తుంది ఒక కళ. డాక్టర్ బాబు వంటలక్క కలుస్తారా లేదా అంటే మనం దేని మీద ఫోకస్ పెడతాం, మనకు నైట్ అయ్యే కళలు వస్తాయి. మెండలీఫ్ దాని మీద ఫోకస్ పెట్టాడు, అదే కళలు వచ్చినాయి. ఓకే, ఏదేమైనా పూర్తయింది. నా హార్డ్ వర్క్ కూడా ఇవాటికి ఎండ్ అయింది. నెక్స్ట్ టాపిక్స్ ఫటాఫటా చేసుకుని పోదాం. ఓకే, కీప్ వాచింగ్, హ్యాపీ లెర్నింగ్. జై హింద్.